హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏసీఏ ఆన్లైన్ క్లాసెస్. ఐ యామ్ లంకేశ్వరరావు. ఈ వీడియోలో గ్రాండ్ టెస్ట్ పేపర్ 60 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. సో క్వెషన్ నంబర్ 86. 86. ఓకే. ఫిలమెంట్ ఉపయోగించే విద్యుత్ బల్బుల్లో విద్యుత్ శక్తి ఇలా కనిపిస్తుంది అంటున్నారు. ఓకే. సో, ఫిలమెంట్ అనేటువంటిది మనం ఎక్కువగా ఎలాంటి వాటిలో వినియోగిస్తాం? ఫిలమెంట్ అనేటువంటిది ఈ 60 క్యాండిల్, 100 క్యాండిల్, సో 0 క్యాండిల్ ఇలాంటి బల్బ్స్ ఉంటాయి కదా! వాటిలో మాత్రమే ఎక్కువగా ఫిలమెంట్ అనేటువంటి వాటిని వినియోగించడం జరుగుతుంది. అదే ట్యూబ్ లైట్ ఇవి తీసుకున్నారనుకోండి, వాటిలో ఏముంటాయి? యానోడ్ అనేటువంటిది మరియు కాథోడ్ అనేటువంటిది ఉంటాయి. కాథోడ్. ఓకే. సో, యానోడ్, కాథోడ్ ఉంటాయి. దేనిలో? ట్యూబ్ లైట్‌లో. సో, ట్యూబ్ లైట్‌లో ఏముండదు? ఫిలమెంట్ అనేటువంటిది ఉండదు. ఓకే. సో, జనరల్‌గా ఈ ఫిలమెంట్‌ని దేనితో తయారు జేస్తారు? అత్యధిక ద్రవీభవన స్థానం కలిగినటువంటి ఓకే. కొంచెం ఎక్కువ ద్రవీభవన స్థానం. అత్యధిక ద్రవీభవన, ద్రవీభవన స్థానం కలిగిన పదార్థాలతో తయారు జేస్తారు. వాటిల్లో ఒకటి టంగ్‌స్టన్ అనేటువంటిది చెప్తాం. టంగ్‌స్టన్. ఓకే. టంగ్‌స్టన్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు. మెగ్నీషియం ఇలాంటి వాటిని కూడా వాడతారు. కానీ, మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే దేన్ని వినియోగిస్తామంటే, ఈ టంగ్‌స్టన్ అనేటువంటి వాటిని వినియోగిస్తాం. టంగ్‌స్టన్. సో, ఇది కంప్లీట్‌గా కరగాలి అంటే ద్రవంగా మారిపోవాలంటే ఇది ఏ రూపంలో ఉంటుంది? ఘన రూపంలో ఉంటుంది. ఘన రూపంలో ఉన్నటువంటి ఈ టంగ్‌స్టన్ ద్రవంగా మారాలి అంటే, సుమారు నీకు 3400 డిగ్రీల సెంటీగ్రేడ్ అంత ఉష్ణం అనేటువంటిది ఇవ్వాల్సొస్తుంది. అప్పుడు మాత్రమే ఇది కరిగిపోతుందనమాట. ఓకే. సో, మామూలుగా మనం వినియోగించేటువంటి ఆ లైట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే. ఆ ఫిలమెంట్ కలిగినటువంటి ఆ బల్బులు ఏవైతే ఉన్నాయో, రైట్. సో, దీనిలో ఎప్పుడైతే నువ్వు కరెంట్ అనేటువంటి దాన్ని విద్యుత్‌ని పంపించినప్పుడు దీనిలో ఏం జరుగుతుంది? అది ఉష్ణంగా మారిపోతుంది. విద్యుత్ శక్తి అనేటువంటిది ఎలా మారుతుంది? ఉష్ణంగా మారుతుందనమాట. అంటే ఈ తీగ అనేటువంటిది, ఈ ఫిలమెంట్ బాగా వేడెక్కుతుంది. ఓకే. సో, ఇక్కడ ఉష్ణోగ్రత అనేది ఎంతుంటుంది ఫిలమెంట్‌కి? సుమారు 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వస్తుంది. 2000 డిగ్రీల సెంటీగ్రేడ్. సో, ఇలాంటి అత్యధిక ఉష్ణోగ్రత వద్ద సుమారు 5% కరెంట్ అనేది మనం పంపించినటువంటి వాటిల్లో సుమారు 5% కరెంట్ అనేటువంటిది ఎలా మారిపోతుంది? వి 5% కరెంట్ అనేటువంటిది దృగ్గోచర కాంతిగా మారిపోతుంది. దృగ్గోచర, దృగ్గోచర కాంతి. దృగ్గోచర కాంతి. అంటే ఏమని చెప్తాం? దృగ్గోచర కాంతి అంటే విజిబుల్ రేస్ అంటాం గదా! ఆ విజిబుల్ రేస్‌గా మారిపోతుందనమాట. ఓకే. రైట్. సో, మిగిలినది ఏదైతే ఉందో ఆ 95% రిమైనింగ్ కంటెంట్ అంతా కూడా ఎలా కన్వర్ట్ అవుతుంది? ఈ పరారుణ కిరణాలుగా మారిపోతుంది. పరారుణ కిరణాలు లేదంటే ఆ తరంగాలుగా మారిపోవటం అనేది జరుగుతుందనమాట. ఓకే. రైట్. సో, ఆహ్, ఇక్కడ మనకిచ్చినటువంటి దానికి ఆన్సర్ ఏమని జెప్తాం? పరారుణ తరంగాలనేటువంటిది చెప్తాం. పరారుణ తరంగాలు. దృగ్గోచర కాంతి కిరణాల కంటే పరారుణ తరంగాలకి లేదంటే కిరణాలకి శక్తి అనేటువంటిది ఎలా ఉంటుంది? శక్తి తక్కువగా ఉంటుంది. కానీ తరంగ దైర్ఘ్యం మాత్రం ఎక్కువగా ఉంటుందనమాట. తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. ఓకే. రైట్. సో, ఈ పరారుణ కిరణాలనే మనం ఏమంటాం? ఐఆర్ రేస్ అంటాం. అంటే ఇన్‌ఫ్రారెడ్ రేస్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఇన్‌ఫ్రారెడ్ రేస్ అనేది చెప్తాం. సో, క్వెషన్ నంబర్ 86కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఓకే. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సర్ సివి రామన్ చేసిన ఏ ప్రయోగానికి నోబెల్ బహుమతి లభించింది అంటున్నాడు. ఓకే. సో, సివి రామన్. సర్ సివి రామన్. సివి రామన్. సో, ఈయన కేవలం రూ. 300 ఆహ్, కాంతి పరిక్షేపణానికి సంబంధించిన కాంతి పరిక్షేపణం, పరిక్షేపణం సంబంధించినటువంటి ఒక ప్రయోగాన్ని చేశాడనమాట. ఆ ప్రయోగాన్ని ఏమంటారంటే రామన్ ఎఫెక్ట్ అనేటువంటిదిగా పిలుస్తారు. ఓకే. సో, దాన్ని రామన్ ఫలితం అనేటువంటిదిగా చెప్తారు. రామన్ ఫలితం. రైట్. సో, ఏంటా రామన్ ఫలితం? ఈయన ఒక కాన్ఫరెన్స్‌కెళ్ళి వస్తున్నప్పుడు ఆ టైంలో ఎక్కువగా షిప్‌ల్లో ఇలాంటి వాటిలో ప్రయాణం చేసేవాళ్ళు. సో, ఒక్కసారిగా ఆయన అబ్జర్వ్ చేసినటువంటిది ఏంటంటే
ఆకాశం అనేటువంటిది నెక్స్ట్ ఈ నీరనేటువంటిది సముద్రపు నీరు గనక తీసుకున్నట్లయితే ఎలా కనిపిస్తుంది? నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకని అలా జరుగుతుంది? దానికి కారణం ఏంటి? సో, దాన్ని ఆ చిన్న థాట్‌ని దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈయన ఈ కాంతి పరిక్షేపణానికి సంబంధించి ప్రయోగాన్ని చేయటం జరిగింది. సో, ఈయన చేసినటువంటి ఆ ప్రయోగానికి గుర్తుగా దాని ఇంపాక్ట్‌కి గుర్తుగా ఏం చేశారంటే రామన్ ఫలితంగా ప్రపోజ్ చేయటం అనేది జరిగింది. ఆయనకి 1930లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. నోబెల్ ప్రైజ్. నోబెల్ బహుమతి కూడా రావటం జరిగింది. ఓకే. సో, ఫిజిక్స్‌లో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. రైట్. సో, ఆహ్, ఏ ఏ ఆహ్, దాన్ని దేని మీద ఆయన ఎక్కువ వర్క్ చేసినందుకు ఈ నోబెల్ బహుమతి అనేది వచ్చిందండి. కాంతి పరిక్షేపణం. కాంతి పరిక్షేపణం. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేటువంటిది చెప్తాం. ఇంతకీ ఆయన ఏం చేశారు? అంటే ఏదైనా ఒక పారదర్శక పదార్థాన్ని తీసుకోండి. పారదర్శక పదార్థం. పదార్థం అనేటువంటి దాన్ని తీసుకొని ఇదిగోండి ఒక పారదర్శక పదార్థం. దీని గుండా కాంతిని పంపించినప్పుడు, ఒక కాంతి పుంజాన్ని పంపించినప్పుడు దీనికేముంటుంది? పౌనఃపున్యం అనేటువంటిదుంటుంది. పౌనఃపున్యం ఓకే. పౌనఃపున్యం లేదంటే తరంగ దైర్ఘ్యం అనేటువంటిది ఉంటని చెప్తాం. తరంగ దైర్ఘ్యం ఓకే. తరంగ దైర్ఘ్యం ఇలాంటివి ఉంటాయి గదా! ఈ కాంతి పుంజానికి. ఎప్పుడైతే ఒక పారదర్శక పదార్థం గుండా వెళ్తుందో, సో, వెళ్ళిన తర్వాత బయటకొచ్చేటువంటి ఆ తరంగం ఏదైతే ఉందో, ఆ తరంగం ఏం జేస్తుంది? దీని యొక్క శక్తి అయితే ఎక్కువగా అన్నా ఉండొచ్చు. లేదంటే తక్కువగా అయినా ఉండొచ్చు. లేదంటే సమానంగా అయినా ఉండొచ్చు. ఓకే. సో, అంటే నేనిక్కడ పౌనఃపున్యాన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. తరంగ దైర్ఘ్యం ఏదైనా శక్తి ఈ మూడిట్లో ఏ అంశాలనైనా వాడొచ్చు. ఓకే. సో, ఉంటే పౌనఃపున్యం అనేటువంటిది ఎలా ఉంటుంది? పౌనఃపున్యం అనేటువంటిది ఓకే. సో, ఇది అనుకున్నాం అనుకోండి. అనుకుంటే ఇది ఇది కూడా ఎలా ఉంటుంది? అనేటువంటిదిగా ఉంటుంది. ఇది ఇనీషియల్ కాబట్టి సో, అనుకుందాం. సో, ఈ 2 కూడా ఎలా ఉంటుందో చూడండి. మ్యూతో నాట్‌తో కంపేర్ చేస్తే అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే సో, ఇక్కడ పౌనఃపున్యం అనేటువంటిది అధికంగా ఉందన్నమాట. అదే ఇక్కడ గనక తీసుకున్నారనుకోండి పౌనఃపున్యం అనేటువంటిది సమానంగా ఉంటుంది. పౌనఃపున్యం సమానంగా ఉంటుంది. అదే ఇక్కడ గనక తీసుకున్నారనుకోండి పౌనఃపున్యం అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇలా 3 రకాల తరంగ దైర్ఘ్యాలు కలిగినటువంటి వాటిని అబ్జర్వ్ చేయటం జరిగింది. ఓకే. సో, ఇలా ఎక్కువగా ఉన్నటువంటి పౌనఃపున్యం, తక్కువగా ఉన్నటువంటి పౌనఃపున్యం. పౌనఃపున్యం ఎలా ఉంది ఇక్కడ? తక్కువగా ఉంది. పౌనఃపున్యం తక్కువగా ఉంది. సో, మనకి ఆల్రెడీ రిలేషన్ ఉందండి. హెచ్ న్యూ అనేటువంటిది. ఇక్కడ న్యూ అంటే ఏంటి? సి/లాంబ్డా అనేటువంటిదిగా చెప్తాం. దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. హెచ్/లాంబ్డా అనేదొస్తుంది. అంటే ఫైనల్‌గా దీని నుంచి ఏం రాయొచ్చు? 1/లాంబ్డా అనేటువంటిది తీసుకుంటాం. ఓకే. అంటే ఈ హెచ్‌సి అనేటువంటిది మనం కాన్స్టెంట్‌గా రిమూవ్ చేసామనుకోండి. సో, ఈ రెండిటికి రిలేషన్ ఇలా రాయొచ్చు. సో, శక్తి ఎక్కువగా ఉంటే తరంగ దైర్ఘ్యం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. సో, ఇంకొకటి ఇక్కడ చూడండి. సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ లేదంటే ఆ పౌనఃపున్యం అనేటువంటిదిగా తీసుకుంటాం. ఇక్కడ ఇది ఈ ఆహ్, డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు న్యూ ఉంది గదా! అంటే పౌనఃపున్యం పెరిగితే శక్తి ఏమవుతుంది? పెరుగుతుంది. శక్తి పెరిగితే శక్తి పెరిగితే తరంగ దైర్ఘ్యం ఏమైపోతుంది? తరంగ దైర్ఘ్యం అనేటువంటిది తగ్గుతుంది. తరంగ దైర్ఘ్యం అనేది తగ్గుతుందనమాట. ఇది రిలేషన్. సో, దీని ఆధారంగా చూడండి పౌనఃపున్యం ఇక్కడ పెరిగింది. కాబట్టి తరంగ దైర్ఘ్యం ఏమైపోతుంది? తరంగ దైర్ఘ్యం అనేటువంటిది తగ్గిపోతుందా? పెరుగుతుందా? తగ్గుతుంది. తగ్గుతుంది. ఇక్కడ సమానంగా ఉండటం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ తరంగ దైర్ఘ్యం లాంబ్డా వాల్యూ అనేటువంటిది పెరగటం జరుగుతుంది. ఓకే. సో, ఇలా హెచ్చుతగ్గులనేటువంటిది వస్తాయని చెప్పారు. సో, ఈ పౌనఃపున్యం పెరిగినటువంటి దాన్ని యాంటీ స్టోక్ అనేటువంటిదిగా చెప్తారు. యాంటీ స్టోక్ అనేటువంటిదిగా. అదే ఈ పౌనఃపున్యం తగ్గినటువంటి దాన్ని స్టోక్ అనేటువంటిదిగా తీసుకుంటారు. స్టోక్. ఓకే. సో, ఈ యాంటీ స్టోక్ లైన్స్‌ని ఇక్కడొచ్చినటువంటి వీటిని లైన్ అన్నమాట. ఈ యాంటీ స్టోక్ లైన్స్‌ని ఏమంటారు అంటే రామన్, రామన్, రామన్ స్కాటరింగ్‌గా చెప్తారు. రామన్ స్కాటరింగ్ ఫినామినాగా తీసుకుంటాం అన్నమాట. రామన్ ఫలితం. అంటే ఒక పారదర్శక పదార్థం గుండా మనం కాంతిని పంపించినప్పుడు, ఆ కాంతిలో శక్తి అనేటువంటిది పెరగటం గాని, తగ్గటం గాని, లేదంటే పౌనఃపున్యం పెరగటం గాని, తగ్గటం గాని జరగొచ్చు. సో, వాటిని యాంటీ స్టోక్ అండ్ స్టోక్ లైన్స్‌గా చెప్తారు. వీటినే ఏమని చెప్తారంటే రామన్ ఫలితం అనేటువంటిదిగా చెప్తారు. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ చూడండి ఒకటి సమానంగా వచ్చింది. ఆ పౌనఃపున్యం కావచ్చు, లేదంటే తరంగ దైర్ఘ్యం సమానంగా వచ్చింది. ఇలాంటి వాటిని ఏమంటారు అంటే రాలే స్కాటరింగ్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే. రాలే స్కాటరింగ్ అనేటువంటిదిగా చెప్తారు. స్కాటరింగ్. ఓకే. స్కాటరింగ్. రైట్. సో
ఇక్కడ ఒక పదార్థం గుండా కాంతిని పంపించినప్పుడు పౌనఃపున్యంలో హెచ్చుతగ్గులొస్తున్నాయని జెప్పాను. సో, కాంతి పరిక్షేపణం అంటే ఎలా చెప్తారు? ఏదైనా ఒక పదార్థం గుండా కాంతిని పంపించినప్పుడు, ఈ కాంతి యొక్క వేగం అనేటువంటిది మారదు. వేగం మారదు. వేగం మారకుండా అదేం జేస్తుంది? తన దిశని మార్చుకొని ప్రయాణం జేస్తుంది. దీనివల్ల ఈ పౌనఃపున్యంలో కావచ్చు, లేదంటే ఈ తరంగ దైర్ఘ్యంలో కొంత వేరియేషన్ అనేటువంటిదొస్తుంది. సో, దాన్నే మనం కాంతి పరిక్షేపణం అంటాం. ఆ వేరియేషన్‌ని మొదటిసారిగా గుర్తించినటువంటి శాస్త్రజ్ఞుడు మన సివి రామన్ అనేటువంటి ఆయన్ని చెప్తాం. ఓకే. ఆయనకి ఏ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది? 1930లో నోబెల్ ప్రైజ్ అనేటువంటిదొచ్చింది. సో, దీని ఆధారంగా మనకి రసాయన శాస్త్రంలో ఎస్పెషల్లీ కొన్ని కెమికల్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇలాంటి వాటిని కనుగొనటానికి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. సో, ముత్యాలు గనక తీసుకున్నట్లయితే, లేదంటే రంగురాళ్ళు ఇలాంటివి తీసుకున్నట్లయితే అవి ఎందుకని మెరుస్తున్నాయి? వాటి గురించి చెప్పడానికి కూడా ఈ కాంతి పరిక్షేపణం అనేటువంటి ధర్మాన్ని ఆధారంగా తీసుకుంటారు. అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ నథింగ్ బట్ ఈ రామన్ స్కాటరింగ్ అనేటువంటి దాన్ని ఆధారంగా తీసుకొని చెప్తారనమాట. ఓకేనా? రైట్. సో, క్వెషన్ నంబర్ 87కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ చూడండి. స్ప్రింగ్‌లో నిల్వ ఉంచబడే శక్తి ఏది? ఓకే. సో, స్ప్రింగ్‌లో నిల్వ ఉంచబడే శక్తి. సపోజ్ ఇలా ఒక స్ప్రింగ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది కదలకుండా అలాగే ఉండిపోయిందనుకోండి. సో, లేదంటే దీని మీద ఒక కొంచెం ప్రెషర్ అనేటువంటిది అప్లై చేసాం. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? స్ప్రింగ్ ఇలా ముడుచుకొని ఉంటుందనమాట. సో, ఇలాంటి దానిలో మనకి ఏ శక్తి ఉంటుందంటే ఎప్పుడూ కూడా స్థితి శక్తి అనేటువంటిది ఉంటుంది. స్థితి శక్తి అనేటువంటిది ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటిది చెప్తాం. పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే. సో, ఇలా కంప్రెస్ అయినప్పుడు అది ఇంకా ఎక్కడికి కదలకుండా ఒకే చోట ఉండిపోవటం వలన దానికి స్థితి శక్తి అనేటువంటిదే ఎక్కువగా వస్తుందనమాట. ఇలాంటి స్ప్రింగుల్ని ఎక్కడ వినియోగిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాచ్ అనేటువంటిది గనక తీసుకుంటే, ఓకే. గడియారం, చేతి గడియారాలు ఇలాంటివి గనక తీసుకుంటే వాటిలో స్ప్రింగ్స్ అనేటువంటిదుంటాయి. చేతి గడియారాలు, చేతి గడియారాలు. గడియారాల్లో స్ప్రింగ్స్ అనేటువంటిదుంటాయి. సో, మనకి క్వెషన్ ఎలా ఇస్తాడంటే, చేతి గడియారాల్లో ఉపయోగించేటువంటి స్ప్రింగ్‌లో నిల్వ ఉంచబడే శక్తి ఏంటి అంటాడు. ఓకే. ఆ ఓరియెంటెడ్‌లో ఇచ్చినప్పుడు కూడా మనం ఏమేమి తీసుకుంటాం? స్థితి శక్తి అనేటువంటిదే తీసుకుంటాం. సపోజ్ ఎక్కడ వాడతారు చేతి గడియారాల్లో ఆ స్ప్రింగ్ అనేటువంటిది? అక్కడ ఇలాంటి చక్రాల్లాంటి, పళ్ళ చక్రాల్లాంటివి ఉంటాయి. ఓకే. సో, దీని పక్కన ఇంకొక చక్రం అనేటువంటిదుంటుంది. దీని మీద ఈ సెకన్ల ముళ్ళు కావచ్చు, లేదంటే గంటలకి సంబంధించినటువంటి ఆ నీడిల్ ముళ్ళు గావచ్చు, అవి రొటేట్ అవుతా ఉంటాయి. అవి తిరగాలంటే ఇలాంటి పళ్ళ చక్రాలకి కలుపుతారనమాట. సో, దీని మీద ఒక స్ప్రింగ్ అనేటువంటిదుంటుంది. ఇలా ఒక స్ప్రింగ్ అనేటువంటిదుంటుంది. సో, ఈ స్ప్రింగ్ మీద కంప్రెషన్ అనేటువంటిది జరిగినప్పుడు, దానిలో ఉండేటువంటి శక్తి ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది? స్థితి శక్తిగా ఉంటుంది. సో, చేతి గడియారాల్లో ఏ శక్తి ఎలా మారుతుంది? ఈ స్థితి శక్తి అనేది గతి శక్తిగా మారుతుంది. గతి శక్తిగా. గతిశక్తిగా మారుతుంది. అంటే ఎలాంటి గతిశక్తిగా మారుతుంది? ఇలా డోలనాలు చేసేటువంటి డోలనపు గతిశక్తిగా మారుతుంది. డోలనపు గతిశక్తి. అంటే రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీగా చెప్తారు. ఇలా రొటేట్ అవుతా ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ అనేది నథింగ్ బట్ ఈ ఓరియెంటెడ్‌లో తీసుకుంటాం. ఓకేనా? రైట్. సో, క్వెషన్ నంబర్ 88కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అనేటువంటి దాన్ని చెప్తాం. ఆప్షన్ బి స్థితి శక్తి. స్థితి శక్తి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాతావరణ పీడనం డాష్‌గా ఉంటే తుఫానుగా అంచనా వేయబడుతుంది. సో, పీడనాన్ని కొలవడానికి జనరల్‌గా ఎటువంటి వాటిని వినియోగిస్తారు? భారమితి అనేటువంటి దాన్ని వాడతారు. భారమితి. భారమితి. ఓకే. సో, టార్సెల్లి భారమితి అనేటువంటి దాన్ని మీరు వినే ఉంటారు. టార్సెల్లి. టార్సెల్లి భారమితి. టార్సెల్లి భారమితి. ఇంకోటి పార్టిన్ మాపకం. పార్టిన్ మాపకం. పాటిన్ మాపకం. ఇలాంటి వాటిని వాడతారు. జనరల్‌గా ప్రయోగశాలలో వాతావరణం యొక్క పీడనాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి ఆ మాపకాన్ని ఏమంటారు? పార్టిన్ మాపకం అనేటువంటిదిగా చెప్తారు. ఎందుకనంటే ఇది ఒక చోట నిలకడగా ఉంచేయొచ్చనమాట. కొంచెం ఎక్కువ వెయిట్ అనేది ఉంటుంది. సో, ఫిక్స్‌డ్‌గా ఒక చోట పెట్టి ఈ వాతావరణంలో ఉండేటువంటి మార్పుల్ని అధ్యయనం చేయటానికి ఇది సూట్ అవుతుంది. జస్ట్ లైక్ దాని షేప్ అనేటువంటిది ఇలా ఉంటుంది. సో, దీని నిండా కూడా మెర్క్యూరీ అనేది ఉంటుంది. దీనిలో నుంచి ఒక ట్యూబ్ అనేటువంటిది ఉంటుంది. ఆ ట్యూబ్‌లోకి మెర్క్యూరీ అనేటువంటిది మూవ్ అవుతుందనమాట. ఓకే. రైట్.
ఆ ట్యూబ్‌లోనికి ఇక్కడున్నటువంటి ఆ మెర్క్యూరీ అనేది కొంత హైట్‌కి వెళ్లి ఆగిపోతుంది. సో, అది వెళ్లి ఆగిపోయినటువంటి ఆ హైట్‌ని మనం ఏమని జెప్తాం? మోస్ట్‌లీ వాతావరణం అనేది నార్మల్‌గా ఉందనుకోండి. ఓకే. అప్పుడు ఇక్కడ మెర్క్యూరీ పాదరసం యొక్క ఎత్తు ఎంతుంటుంది? పాదరసం హెచ్‌జీగా చెప్తాం. సో, దీని ఎత్తు ఎంతుంటుంది? 76 సెంటీమీటర్‌గా ఉంటుంది. ఓకే. 76 సెంటీమీటర్‌గా ఉంటుంది. దీన్నే 760 మిల్లీమీటర్స్ అని కూడా చెప్తాం. సో, దీన్నే 1 బార్ అని అంటారు. 1 బార్ అనేది సో, ప్రయోగశాలలో కావచ్చు, లేదంటే వాతావరణ శాఖ వాళ్ళు ఈ పీడనంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులను చెప్పడానికి వాళ్ళు ఉపయోగించేటువంటి ప్రమాణం ఏంటంటే, బార్ అనేటువంటి దాన్ని వినియోగిస్తారు. బార్. ఓకే. రైట్. 760 మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బార్ అని చెప్తాం. లేదు ఎగ్జాక్ట్‌గా మనకి కావాలి అంటే ఈ ఓరియెంటెడ్‌లో ఉంటుంది. రైట్. సో, 1.01 325 బార్స్ అనేటువంటిదిగా తీసుకుంటాం. బార్స్. ఓకే. విచ్ ఈస్ ఈక్వల్ టు 760 టార్స్ అనేటువంటిది చెప్తాం. 760 టార్స్ అనేటువంటిది ఓకే. సో, ఇది కూడా ఎగ్జాక్ట్‌గా మనం వాల్యూ అనేది తీసుకోవాలంటే 750 టార్సే ఉంటుంది. 750 టార్స్ అనేటువంటిది ఉంటుంది. సో, ఇదంతా కూడా 1 అట్మాస్ఫియరిక్ యూనిట్ 1 ఏటీఎం అంటాం. 1 ఏటీఎం. 1 ఏటీఎం అంటే 76 సెంటీమీటర్స్ అంటారు. లేదంటే 760 మిల్లీమీటర్స్ అంటారు. దీన్ని కూడా మనం ఎగ్జాక్ట్‌గా తీసుకోవచ్చు. వాల్యూ అనేది 750 మిల్లీమీటర్స్ అవుతుంది. ఓకే. సో, దట్ ఈస్ ఈక్వల్ టు 1 బార్ అనేదిగా చెప్తాం. ఓకే. 1 బార్ విచ్ ఈస్ ఈక్వల్ టు 760 టార్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తా అనమాట. సో, 1 బార్‌కి వచ్చేసరికి అంటే ఈ వాల్యూకి నేను ఇక్కడ 750 మిల్లీమీటర్ అని లేదంటే 750 టార్స్ అని చెప్పాను గదా! ఈ వాల్యూ అనేది దేనికి ఎగ్జాక్ట్‌గా సెట్ అవుతుందంటే 1 బార్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీమీటర్స్ అన్నారనుకోండి. మెర్క్యూరీ యొక్క ఎంత హైట్ ఉంటుంది మిల్లీమీటర్స్‌లో అని అడిగితే ఏమని చెప్పాలి? 1 బార్ అంటే ఎగ్జాక్ట్ వాల్యూ ఎంతని చెప్పాను? 1.01325 బార్స్ అని చెప్పాను గదా! యాక్చువల్‌గా. ఓకే. సో, దీన్ని ఎలా తీసుకుంటారు? 750 మిల్లీమీటర్స్ అంటారు. లేదంటే 750 టార్స్ అనేటువంటిదిగా చెప్తాం. బట్ మీరెక్కువగా ఈ రిలేషన్‌ని చూసుంటారు. ఈ రిలేషన్‌ని. అయితే ఇంకొకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాతావరణ శాఖ వాళ్ళు ఈ పీడనాన్ని కొలవటానికి ఉపయోగించే ప్రమాణం ఏది అని అడిగితే మనం ఏమని చెప్పాలి? బార్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. ఓకే. సో, ఇలాంటి పాదరసం యొక్క మట్టం ఏమవుతుందంటే ఒక్కసారిగా కిందకి పడిపోయిందనుకోండి. ఒక్కసారిగా, ఒక్కసారిగా, ఒక్కసారిగా కిందకి పడిపోతే సో, అది దేన్ని ఇండికేట్ చేస్తుంది? తుఫానుకి సూచన అన్నమాట. తుఫాన్ అనేటువంటిది వస్తుందని చెప్పడానికి సూచన. అదే నెమ్మదిగా గనక దిగిందనుకోండి. నెమ్మదిగా, నెమ్మదిగా గనక ఆ పాదరస మట్టం తగ్గిపోతే అటువంటప్పుడు భారీ వర్షాలనేటువంటిది ఏర్పడతాయని జెప్తాం. భారీ వర్షాలు ఏర్పడతాయని జెప్తాం. ఓకే. రైట్. సో, వాతావరణ పీడనం డాష్‌గా ఉంటే తుఫానుగా అంచనా వేయొచ్చు అంటున్నాడు. సో, క్రమంగా పెరగడమా? లేదంటే అకస్మాత్తుగా తగ్గటమా? అకస్మాత్తుగా తగ్గటం అన్నమాట. సో, ఆప్షన్ సి అనేటువంటి దాన్ని తీసుకుంటాం క్వెషన్ నంబర్ 89కి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. పొగమంచు వల్ల డాష్ ఆహ్, పొగమంచు అంటే ఏంటనే మీనింగ్‌లో ఎక్కడ ఇచ్చారు క్వెషన్ అనేటువంటిది. సో, ఎగ్జాక్ట్‌గా మనం చెప్పాలంటే మిస్ట్ అనేటువంటిది చెప్తాం. ఇంగ్లీష్‌లో దీన్ని ఏమంటారంటే మిస్ట్ అనేటువంటిదిగా తీసుకుంటారు. లిటిల్ బిట్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఫాగ్ అని ఉంటుంది. నెక్స్ట్ మిస్ట్ అని ఉంటుంది. ఓకే. స్మోక్ అని ఉంటుంది. ఇలా 3 రకాల పదాలుంటాయి. స్మోక్. సో, ఈ జనరల్‌గా తెలుగులో ఈ మూడిటికి కూడా ఇలా పొగమంచు అనేటువంటి వర్డే ఉంటుంది. బ్రాకెట్‌లో మనకి ఇలా మెన్షన్ చేస్తారు. ఫాగ్ అనో, లేదంటే మిస్ట్ అనో, స్మోక్ అని ఇలా మెన్షన్ చేస్తారు. ఓకే. సో, ఏంటి ఈ మూడిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఒకసారి చూద్దాం. స్మోక్ అనేది గనక తీసుకున్నట్లయితే స్మోక్ పొగ. ఓకే. ఈ స్మోక్ అనేటువంటిది గనక తీసుకుంటే నథింగ్ బట్ దీన్నే ఏమంటారు? ఈ ఇది ఒక తెల్లటి, తెల్లటి లేదంటే జేగురు రంగులో జేగురు రంగు లేదా నల్లటి రంగు గల వాతావరణంలో ఎక్కువగా ఉన్నాయనుకోండి. దాన్నేమంటారంటే స్మోక్ అనేటువంటిదిగా చెప్తారు. స్మోక్. ఓకే. రైట్. సో, దీనిలో కొన్ని పొల్యూషన్‌కి సంబంధించిన కారకాలుంటాయి. ఎన్‌ఓ నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది, నైట్రిక్ ఆక్సైడ్ నెక్స్ట్ ఓజోన్ కలిసినటువంటి వాయువుల యొక్క మిశ్రమాన్ని స్మోక్‌గా తీసుకుంటాం. సో, మీరు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చూసారనుకోండి, ఎక్కువ పొల్యూషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో. సో, నీకు డే టైమ్ గూడా చూడండి ఉదయం 9 అయినా లేదంటే 10, 11, 12 అయినా గాని నీకు తెల్లటి పొగలనేటువంటిది అలాగే ఉండిపోతాయి. దాని వలన
దూరంగా ఉండేటువంటి వస్తువులనే కాదు, దగ్గరగా ఉన్న వస్తువుల్ని కూడా మనం చూడలేకపోతాం అనమాట. సో, దానికి కారణం ఏంటంటే, ఈ స్మోగ్ అనేటువంటిది చెప్తాం. స్మోక్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫాగ్ అంటారు. ఫాగ్. ఫాగ్ అంటే ఏంటి? ఫాగ్ అంటే సో, ఈ స్మోక్‌నే నథింగ్ బట్ మన సారీ ఈ స్మోక్ అనేటువంటిది కాన్సెప్ట్ అది. నెక్స్ట్ ఫాగ్ అంటే ఏంటంటే, ఫాగ్ అంటే ఏదైనా వాటర్ డ్రాప్స్ అనేటువంటిది, నీటి బిందువులు అనేటువంటిది, నీటి బిందువులు నీటి బిందువులు గాలిలో గనక ఉన్నాయనుకోండి. నీటి బిందువులు గాలిలో గనక ఉంటే, మనకి శీతాకాలంలో చూడండి తెల్లవారేసరికి ఆహ్, ఈ నీటి బిందువులనేటువంటిది మనకి కనిపిస్తా ఉంటాయి గదా! గాలిలో కనిపిస్తా ఉంటాయి. అటువంటి దాన్ని ఏమంటారంటే ఫాగ్ అనేటువంటిదిగా, లేదు అంటే దాన్ని మనం మిస్ట్ అనేటువంటిదిగా తీసుకుంటాం. మిస్ట్. ఓకే. రైట్. సో, నథింగ్ బట్ ఇక్కడ మనకి కావాల్సినటువంటి ఆన్సరు అదే అన్నమాట. సో, తక్కువ ఉష్ణోగ్రత వద్ద నీటి ఆవిరి అనేటువంటిదిగా చెప్తాం. స సరే. ఓకే. తక్కువ ఉష్ణోగ్రత వద్ద నీటి ఆవిరి. క్వెషన్ నంబర్ 90 అనేటువంటిది తీసుకుంటే ఆప్షన్ సి అన్నమాట. ఆప్షన్ సి తక్కువ ఉష్ణోగ్రత వద్ద నీటి ఆవిరి. సో, వాతావరణంలో ఉండేటువంటి ఆ నీటి బిందువులు దేనిలో ఉండాలి? గాలిలో గనుక అధికంగా ఉంటే దాన్నే ఏమంటారు? ఈ పొగమంచు అనేటువంటిదిగా, మిస్ట్ అనేటువంటిది లేదంటే ఫాగ్ అనేటువంటిదిగా తీసుకుంటాం. నెక్స్ట్ స్మోగ్ అంటే ఏంటంటే తెలుగులో కూడా స్మోగ్ అనే ఇస్తారు. స్మోగ్ అంటే స్మోక్ ప్లస్ ఫాగ్‌ని ఏమంటారు అంటే స్మోక్ ప్లస్ ఫాగ్ ఈ మొత్తాన్ని ఏమంటారు? స్మోగ్ అంటారు. ఓకే. సో, అసలు ఈ స్మోగ్ అనేటువంటి కంటెంట్ 18థ్ సెంచరీ నుంచి వాడకంలోకి వచ్చింది. అప్పుడు అంత ముందు వరకు కూడా ఇలాంటి కారకాలనేటువంటిది చాలా అరుదనమాట. ఓకే. రైట్. సో, స్మోక్ తెల్లటి దట్టమైన పొగల్లో ఈ నీటి బిందువులు గనక ఉంటే వాటినే స్మోగ్ అనేటువంటిదిగా చెప్తారు. సో, క్వెషన్ నంబర్ 90కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ క్వెషన్ అయోడైజ్డ్ సాల్ట్ ఈ క్రింది వాటిలో డాష్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. సో, అయోడైజ్డ్ సాల్ట్. సో, మనిషి మెదడనేది మానవ మెదడనేది తీసుకుంటే ఆ దేహంలో 2% ఉంటుందని చెప్తాం. సో, ఈ మెదడు చురుగ్గా పనిచేయాలి అంటే, దీనిలో ఉన్నటువంటి ఆ న్యూరాన్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈజీగా యాక్సెస్ చేయాలి అంటే, దీనికి కావాల్సిన ప్రధాన మూలకం ఏది? అయోడిన్ అన్నమాట. అయోడిన్. సో, మనిషి యొక్క ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ వాల్యూ అంటారు. ఈ వాల్యూ పెరగాలి అంటే నీకు అయోడిన్ అనేటువంటిది తగిన మొత్తంలో ఉండాలి. సో, ఇది పెరగాలంటే అయోడిన్ పెరగాలని కాదు. అయోడిన్ పెరిగినా ప్రాబ్లమొస్తుంది. తగ్గినా ప్రాబ్లమ్ అనేది అరైజ్ అవుతుందనమాట. సో, తగిన అమౌంట్‌లో మాత్రమే తీసుకోవాలి. అందుకనే చూడండి మనకి ఈ సాల్ట్ అనేది ఉప్పనేటువంటిది తీసుకుంటే ఓకే. ఉప్పు గళ్ళనేటువంటిది ఉంటాయి. సో, ఆ గళ్ళల్లో అయోడిన్ గనక లోపించినప్పుడు వీళ్ళేం జేస్తున్నారు సహజంగా ఇప్పుడు కొన్ని ప్యాకెట్స్‌లో సాల్ట్ ఇలాంటి వాటిని పౌడర్ ఫార్మ్‌లో అందిస్తున్నారు. సో, ఆ ఉప్పుకి పొటాషియం అయోడేట్ అనేటువంటి ఫార్మ్‌లో అయోడిన్‌ని కలుపుతారనమాట. దీన్నేమంటారు? పొటాషియం అయోడేట్. పొటాషియం, పొటాషియం అయోడేట్, అయోడేట్. పొటాషియం అయోడేట్ అనేటువంటి ఫార్మ్‌లో ఈ అయోడిన్ అనేటువంటి దాన్ని కలుపుతారనమాట. ఒకవేళ అయోడిన్ గనక లేదనుకోండి, అయోడిన్ లోపం వల్ల వచ్చేటువంటి ఆ జబ్బుని ఏమంటారు? థైరాయిడ్‌గా చెప్తాం. థైరాయిడ్ లేదంటే గాయిటర్ అనేటువంటిదిగా చెప్తారు. థైరాయిడ్. సో, దాన్నే మనం ఇంకా ఏమంటామంటే గాయిటర్ అంటాం. గాయిటర్. ఓకే. రైట్. సో అయోడిన్ సాల్ట్ ఈ క్రింది వాటిలో డాష్‌కు ప్రయోజనకరంగా ఉంటుందంటే, థైరాయిడ్ ఫంక్షన్‌కి ప్రయోజనకరంగా ఉంటుంది. సో, మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటిది ఉంటుంది. అది అయోడిన్‌ని సెక్రెట్ చేస్తుందనమాట. సో, ఒకవేళ అయోడిన్ గనక మనం తీసుకునేటువంటి దాన్నే అది సెక్రెట్ చేస్తుంది. ఒకవేళ అది కావాల్సిన అమౌంట్‌లో లేదనుకోండి, అయోడిన్ ఎంతైతే ఉండాలో అంతకంటే తక్కువగా ఉంది. రైట్. సో, ఇప్పుడు ఈ పర్సన్ వీడు ఏ అనేటువంటి పర్సన్ వీళ్ళలో అయోడిన్ లోపం ఉంది. సో, అయోడిన్ తక్కువగా ఉండటం వల్ల వీడెలా మారిపోతాడు? ఇలా లావుగా మారిపోతాడనమాట. ఓకే. సో, దీన్నే ఏమంటారంటే హైపోథైరాయిడ్ అంటారు. హైపోథైరాయిడ్ అంటారు. ఓకే. అదే ఈసారి హెల్తీగా ఉన్నటువంటి పర్సన్ వీడు. హెల్తీగా ఉన్నాడీడు అనుకుందాం. సో, వీడిలో అయోడిన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. వీడేమైపోతాడంటే చాలా సన్నగా అయిపోతాడనమాట. దీన్ని ఏమంటారంటే అయోడిన్ ఎక్సెస్‌గా ఉంది గదా! కాబట్టి దీన్నేమంటారు? హైపర్ థైరాయిడ్ అనేటువంటిదిగా చెప్తారు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా లేడీస్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. సో, దీని వలన ప్రెగ్నెన్సీ రావటంలో కూడా వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. ఒక్కొక్కసారి అబార్షన్ కూడా అయిపోతుందనమాట. పీసీఓడీ ప్రాబ్లమ్స్ అంటాం. ఇలాంటివి థైరాయిడ్‌కి లింకప్ అయి ఉంటాయి. ఓకే. రైట్. సో, అయోడైజ్డ్ సాల్ట్ ఈ క్రింది వానిలో దేనికి ప్రయోజనకరంగా ఉంటుందంటే దానికి ఆన్సర్ ఏమని తీసుకుంటాం? ఆప్షన్ సి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఈ క్రింది వాటిలో ఏ రకమైన బొగ్గు మొక్కల పదార్థంలోని అవశేషాలను కలిగి ఉంటుంది అంటున్నాడు. సో, బొగ్గు
అనేటువంటిది తీసుకుంటే వాటిలో రకాలనేటువంటిది ఉంటాయి. బొగ్గులో రకాలుంటాయి. సో, ఈ బొగ్గుని ఏమంటారు? ఈ బొగ్గు అనేటువంటి దాన్ని సూర్యశక్తి గిడ్డంగులు అంటారు. సూర్యశక్తి గిడ్డంగిగా చెప్తారు. ఓకే. సో, ఈ బొగ్గులో రకాలనేటువంటిదుంటాయి. పీట్ అనేటువంటి బొగ్గుంటుంది. నెక్స్ట్ లిగ్నైట్ అనేటువంటి బొగ్గుంటుంది. నెక్స్ట్ బిట్యూమినస్ అనేటువంటిది. బిట్యూమినస్, బిట్యూమినస్ నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి ఆంథ్రసైట్ ఇలా 4 రకాల బొగ్గనేటువంటిది మనం ముఖ్యంగా కన్సిడర్ చేస్తాం. ఈ పీట్ అంటే ఏంటంటే, ఈ ఈ మొక్కలకి సంబంధించినటువంటి పదార్థాలేవైతే ఉంటాయో, అంటే ఆ చెక్కలవి ఉంటాయి గదా! చెట్టు నుంచి అప్పుడే తీసుకొచ్చినటువంటి ఆ కట్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆ చెక్క ఏదైతే ఉంటుందో, దాన్ని తీసుకొని మండించామనుకోండి. మండిస్తే నీకదెలా మారిపోతుంది? పీట్‌గా మారిపోతుంది. సో, పీట్‌లో నీకు 57% కార్బన్ ఉంటుందనమాట. ఓకే. సో, దీన్ని మండించితే ఇంకా లిగ్నైట్ అనేటువంటిదొస్తుంది. సో, ఈ లిగ్నైట్‌లో వచ్చేసరికి కార్బన్ పర్సెంటేజ్ అనేది 60-70% ఉంటుంది. సో, ఈ లిగ్నైట్‌ని ఇంకా మండించామనుకోండి, నీకప్పుడు ఏమేర్పడుతుంది? బిట్యుమినస్ అనేటువంటిది ఏర్పడుతుంది. దీనిలో సుమారు 78-90% వరకు కార్బన్ అనేది ఉంటుంది. సో, బిట్యుమినస్ నుంచి ఇంకా ఫర్దర్‌గా చేస్తే ఆంథ్రసైట్ అనేటువంటిదొస్తుంది. దీనిలో 90-98% వరకు కార్బన్ అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా కార్బన్ పర్సెంటేజ్. ఓకే. సో, ఈ చెక్కని గాలి తక్కువగా ఉన్నటువంటి సమక్షంలో మండించినప్పుడు నీకొచ్చేటువంటిదే పీట్ అనమాట. సో, అంటే ఈ మొక్కల అవశేషాలకి చాలా దగ్గరగా ఉండేటువంటిది, మొక్కల పదార్థానికి చాలా దగ్గరగా ఉండేటువంటిది ఏమని జెప్తాం? పీట్ అనేటువంటిదిగా తీసుకుంటాం. క్వెషన్ నంబర్ 92కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఏదన్నా ఈ ఉన్నటువంటి ఈ బొగ్గుని ఎక్కువ రోజులు భద్రపరచాలనుకోండి. ఏ రూపంలోకి మార్చేస్తారు ఈ బొగ్గునంతటిని కూడా? ఆంథ్రసైట్ అనేటువంటి రూపంలోకి మార్చేస్తారు. ఇది అతి ప్రాచీన బొగ్గుగా చెప్తాం. అతి ప్రాచీన బొగ్గు. లేదు అంటే పురాతన బొగ్గుగా చెప్తారు. పురాతన బొగ్గు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఈ డైనోసార్లు ఇలాంటివి ఉన్నాయని చెప్పుకుంటాం. సో, అవి నిజంగా ఉన్నాయా? లేదా? అనేది చెప్పడానికి ఈ ఆంథ్రసైట్ అనేటువంటి బొగ్గుని కూడా ఆధారంగా తీసుకుంటారనమాట. ఓకే. కార్బన్ డేటింగ్ ఇలాంటి మెథడ్స్‌ని ఆధారంగా చేసుకొని వాటి యొక్క ఏజ్ ఇలాంటి వాటిని కాలిక్యులేట్ చేయడానికి అంటే ఈ డైనోసార్స్ యొక్క ఏజ్ అనేది చెప్పాలి అంటే అది 2,00,00,000 సంవత్సరాలకి ముందు ఉన్నటువంటివి కాబట్టి 2,00,00,000 నుంచి అంతకంటే ముందు ఉన్నటువంటివి కాబట్టి అలాంటి వాటికి కార్బన్ డేటింగ్ అనేది సరిపోదు. వాటికి సెపరేట్‌గా యురేనియంకి సంబంధించినటువంటి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. పొటాషియం డేటింగ్ ఇలాంటి వాటిని, యురేనియం డేటింగ్‌ని వాడి వాటి యొక్క ఏజ్ అనేటువంటి వాటిని మనం కాలిక్యులేట్ చేయొచ్చు. సో, క్వెషన్ నంబర్ 92కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఆప్షన్ సి అన్నమాట. ఓకేనా? రైట్. సో, నెక్స్ట్ ఆహ్, 93 నెక్స్ట్ క్వెషన్ 93 ఈ క్రింది వానిలో ఏ 2 మూలకాలు ఎక్కువ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి? సో, మనకి 118 మూలకాలున్నాయి పీరియాడిక్ టేబుల్‌లో. నవీన ఆవర్తన పట్టికలో 118 మూలకాలున్నాయి. ఈ మూలకాలన్నిటిలో కార్బన్‌కి ఒక ప్రత్యేకత అనేటువంటిదుంది. సో, ఈ కార్బన్ ఒక్కటే సుమారు 1,00,00,000 పదార్థాలని లేదా సమ్మేళనాలను ఏర్పరచగలుగుతుంది. సో, రిమైనింగ్ ఇంకెన్నున్నాయి? 117 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, ఈ 117 ఎంత ఏర్పరుస్తాయంటే 1,00,000 కంటే తక్కువ సమ్మేళనాల్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నామనుకోండి. దీనిలో మీకెక్కడైనా గాని కార్బన్ ఉందా? లేదు. కార్బన్ అనేటువంటిది లేదు. ఓకే. సో, దీన్నేమంటాం? సోడియం, సోడియం హైడ్రాక్సైడ్. ఇలా కార్బన్ లేనటువంటి సమ్మేళనాలు ఎలా ఉన్నాయి? కార్బన్ లేని సమ్మేళనాలు ఎన్నున్నాయి? 1,00,000 కంటే తక్కువున్నాయి. 1,00,000 కంటే తక్కువ. కానీ కార్బన్ కలిగినటువంటి సమ్మేళనాలు ఒక కోటి వరకు ఉన్నాయన్నమాట. సో, ఈ కార్బన్‌కి ప్రత్యేకత ఉంది. దానికి కాటినేషన్ సామర్థ్యం ఉంది. ఓకే. సో, నెక్స్ట్ ఇంకొకటొచ్చేసరికి నీకు వివిధ రకాల బంధాలను ఏర్పరుస్తుంది. అంటే సింగిల్ బాండ్‌ని, డబుల్ బాండ్‌ని, ట్రిపుల్ బాండ్ ఇలాంటి వాటిని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ దీనికి సంయోజకత అనేటువంటిది 4గా ఉంటుంది. సంయోజకత. సంయోజకత ఎలా ఉంటుంది? 4గా ఉంటుందనమాట. 4 ఉంటుంది. టెట్రా వాలెన్సీ అంటాం. అంటే 4 బంధాలను ఏర్పరచగలుగుతుందనమాట. 4 బంధాలని ఏర్పరచగలుగుతుంది. రైట్. సో, నెక్స్ట్ ఇది ఐసోమర్‌లని కూడా అంటే ఐసోమర్స్, ఐసోమర్స్ సాదృశ్యకత అంటాం. సాదృశ్యకత. సాదృశ్యకత. ఓకే.
సో, ఒకే అణు ఫార్ములా కలిగి ఉండి వేరు వేరు ఆహ్, రూపాల్ని అంటే ఒకే అణు ఫార్ములా కలిగి ఉండి వేరు వేరు ఫంక్షనల్ గ్రూప్స్ అనేటువంటిది ఉంటాయి. ప్రమేయ సమూహాలనేటువంటిదుంటాయి. సో, అలాంటి వాటిని ఏమంటారంటే సాదృశ్యకత అంటారు. సో, ఇటువంటి 4 క్యారెక్టరిస్టిక్స్ కూడా కార్బన్‌కుంటుంది. అందుకనే కార్బన్ నీకు 1,00,00,000 సమ్మేళనాల వరకు ఏర్పరచగలుగుతుంది. అయితే ఈ కార్బన్ దేనితో కలిసి సమ్మేళనాలను ఏర్పరుస్తుందంటే హైడ్రోజన్ అనేటువంటి దాంతో కలిసి సమ్మేళనాలను ఏర్పరచగలుగుతుందనమాట. అందుకనే ఈ 2 మూలకాలు ఎక్కువ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. సో, క్వెషన్ నంబర్ 93కి ఆప్షన్ ఏ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. కార్బన్ మరియు హైడ్రోజన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 94 అసహజ స్పిరిట్, ఇథనాల్ ఈ క్రింది వాటిలో ఏది కలపబడి ఉంటుంది అంటున్నాడు. సో, స్పిరిట్ అనేటువంటిది తీసుకుంటే జనరల్‌గా అంటే ఇథనాల్ అనేటువంటి దాన్ని చెప్తాం. ఇథనాల్ ఫార్ములా ఎలా ఉంటుంది? C2H5OH అనేది చెప్తాం. ఇథనాల్‌ని స్పిరిట్ అంటారా? మిథనాల్‌ని అనరా అంటే అన్నిటిని కూడా స్పిరిట్‌లే అవి. బట్ దీన్ని ఎక్కువగా కన్సిడర్ చేస్తారనమాట. ఓకే. రైట్. సో, ఆయిల్ ఆఫ్ స్పిరిట్ అనేటువంటిదిగా చెప్తారు. దీన్ని ఇంకొక విధంగా ఇథనాల్‌ని ఆయిల్ ఆఫ్ స్పిరిట్ అనేటువంటిదిగా కూడా తీసుకుంటాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఇథనాల్‌ని ఎక్కువగా తాగటానికి వాడతారు. సో, ఈ మెడికల్ షాప్‌లో కూడా ఈ ఇథనాల్ అనేటువంటిది హాస్పిటల్స్‌లో కూడా ఇథనాల్ అనేటువంటిది ఉంటుంది. ఎక్కడ వాడతారు? హాస్పిటల్స్‌లో అంటే ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లు వేస్తారు గదా! ఆ కుట్లని క్లీన్ చేయడానికి బెటాడిన్ సొల్యూషన్ అని ఒక దాన్ని వాడతారు. బెటాడిన్ సొల్యూషన్ అనేటువంటిది లేదు అంటే టింక్చర్ అని ఒక దాన్ని వాడతారు. టింక్చర్. ఈ టింక్చర్‌లో ఏముంటుంది? ఆల్కహాల్ అనేది ఉంటుంది. ఆల్కహాల్ ప్లస్ అయోడిన్ అనేటువంటిది ఇవి ఉంటాయన్నమాట. సో, ఇది ఒక యాంటీసెప్టిక్ కారకంలాగా ఉపయోగపడుతుంది. అయితే హాస్పిటల్స్‌లోను, మెడికల్ షాపుల్లోనూ దాన్ని మిస్‌యూజ్ చేయకుండా అంటే వాళ్ళు తాగకుండా ఉంచడం కోసం ఏం చేస్తారు? వాటిలో కొన్ని రసాయనాల్ని కలుపుతారు. అలా కలిపినటువంటి రసాయనాన్ని ఏమంటారు అంటే ఆ సమ్మేళనాన్ని అసహజ స్పిరిట్ అనేటువంటిది, అసహజ ఆల్కహాల్ అనేటువంటిదిగా చెప్తారు. సో, ఈ అసహజ స్పిరిట్‌లో ఏముంటుంది? ఇథనాల్ అనేటువంటి దానికి ఏం కలుపుతారు? ఇథనాల్‌కి పిరిడిన్ అనేటువంటి దాన్ని కలుపుతారు. పిరిడిన్. ఓకే. సో, ఇది ఒక కాంబినేషన్ ఉంటుంది. లేదు అంటే ఇథనాల్‌కి ఇంకొకటి మిథనాల్ అనేటువంటి దాన్ని కలుపుతారు. మిథనాల్. ఓకే. ఇలా 2 రకాల కాంబినేషన్స్ అనేటువంటిది ఉంటాయి. సపోజ్ ఈ కాంబినేషన్ ఉన్న దాన్ని తాగారనుకోండి ఎవరన్నా, వాళ్ళు శాశ్వత అంధత్వం అనేటువంటిదొస్తుంది. అంధత్వం అనేటువంటిదొస్తుంది. ఇప్పుడు అలా గాకుండా ఇథనాల్‌కి మిథనాల్ కలిపినటువంటి దాన్ని తాగితే అలాంటి వాళ్ళకి చనిపోవడం అనేది సంభవిస్తుందనమాట. చనిపోతారనమాట. ఓకే. రైట్. సో, కల్తీ మద్యం తాగి చచ్చిపోయారంటారు. మీరు వినే ఉంటారు గదా! దానిలో ఏముంటుంది? మిథనాల్ అనేది ఉంటుంది. ఇప్పుడు కరోనా టైంలో శానిటైజర్‌లు వాడుతున్నాం. ఆ శానిటైజర్‌లు ఐసీఎంఆర్ ప్రకారం మిథనాల్ ఉన్నటువంటి శానిటైజర్స్‌ని యూజ్ చేయకూడదు. వాడితే ఏమవుతుంది? దీనివలన ఆహ్, ఆహ్, మరణం అనేటువంటిది కూడా సంభవించొచ్చు. ఎందుకనంటే ఇది శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫార్మాల్డిహైడ్ అనేటువంటి ఒక రసాయనకంగా మారిపోతుంది. ఐరన్ సమక్షంలో రక్తంలో హిమోగ్లోబిన్‌లో ఐరన్ ఉంటుంది గదా! సో, దాని సమక్షంలో ఫార్మాల్డిహైడ్‌గా మారిపోతుంది. దానివలన ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితొస్తుంది. ఫార్మాల్డిహైడ్. ఓకే. సో, ఈ ఓరియెంటెడ్‌లో మారిపోతుంది. రైట్. సో, ఇక్కడ ఇచ్చినటువంటి దానికి ఆన్సర్ ఏంటంటే క్వెషన్ నంబర్ 94కి ఆప్షన్ డి అనేటువంటి దాన్ని తీసుకుంటాం పిరిడిన్. ఓకేనా? రైట్. సో, ఇవి ఓవరాల్‌గా వీటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్. రైట్. థాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏసీఈ ఆన్లైన్ క్లాసెస్. ఈ క్లాస్లో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ నంబర్ 60కి సంబంధించినటువంటి బయాలజీ ప్రశ్నలు చూద్దాం. ముందుగా మొదటి ప్రశ్న, నోటి ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ను కనుగొన్నది? ఆప్షన్ ఏ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఆప్షన్ బి జోనాస్ సాక్, ఆప్షన్ సి ఎడ్మండ్ ఫిషర్, ఆప్షన్ డి ఆల్బర్ట్ సాబిన్. సో, నోటి ద్వారా ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్, ఓపీవి. దీనిని మొట్టమొదటిగా రూపొందించింది లేదా కనుగొన్న శాస్త్రవేత్త ఆల్బర్ట్ సాబిన్. ఓకే. జోనాస్ సాక్ కనుక్కున్నాడు మొదటిగా వ్యాక్సిన్ పోలియోకి, కానీ అది ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేటటువంటి వ్యాక్సిన్. ఇక్కడ మనకు పోలియో ఓరల్ పోలియో అన్నారు కాబట్టి నోటి ద్వారా ఇచ్చేది అన్నారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఆల్బర్ట్ సాబిన్ అవుతుంది. ఇక మిగిలిన ఆప్షన్స్ తీసుకుంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ ను కనుగొన్నాడు. ఎడ్మండ్ ఫిషర్ ఇస్ అ డాక్టర్. ఓకే. సో, ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ డి ఆల్బర్ట్ సాబిన్. గుర్తుంచుకోండి, పోలియో అనేటటువంటిది పోలియోమైలిటిస్
మైలిటిస్ అనేటటువంటి వైరస్ వల్ల కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ జీవశాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? సో జీవశాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ బయాలజీ అని ఎవరిని అంటారండి? వి నో దట్ అరిస్టాటిల్. ఓకేనా, ఫాదర్ ఆఫ్ బయాలజీ. అలాగే ఫాదర్ ఆఫ్ జువాలజీ, జంతు శాస్త్ర పితామహుడు కూడా ఎవరు? అరిస్టాటిల్. నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియ సమయంలో విడుదలయ్యే ఆక్సిజన్ దీని నుండి వస్తుంది? ఏ కార్బన్ డయాక్సైడ్, బి నీరు, సి క్లోరోఫిల్ యొక్క విచ్ఛిన్నం, ఓకేనా, డి వాతావరణం. సో కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియను మనం పరిశీలించినప్పుడు దాని యొక్క ఈక్వేషన్ గనక తీసుకుంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ 6CO2 + 12H2O కాంతి మరియు పత్రహరితము సమక్షంలో, ఓకేనా, ఇట్ గివ్స్ అవుట్ C6H12O6 గ్లూకోజ్ + 6H2O + 6O2. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్. మరి ఇక్కడ చూస్తే ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది. మరి ఈ యొక్క ఆక్సిజన్ వాయువు ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీటి అణువు యొక్క విచ్ఛిన్నం. ఓకేనా, కాంతిచే ఉత్తేజితమైనటువంటి పత్రహరితం ఏం చేస్తుంది? నీటి అణువును విచ్ఛిన్నం చేస్తుంది. దీనినే నీటి కాంతి విశ్లేషణ అంటారు. నీటి కాంతి విశ్లేషణ. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే ఆప్షన్ బి నీరు అనేది సరైనటువంటి ఆప్షన్ గా ఎంచుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏది పంట పొలం గట్ల పైన పెంచవచ్చు? ఓకేనా, పొలం గట్ల పైన పెంచుటకు అనుకూలమైనటువంటి మొక్కను మనం ఇక్కడ గుర్తించాలి. క్యాజురైనా రూపాంతరము చెందినటువంటి పత్రాలు కలిగినటువంటి ఒక మొక్క, కొంతవరకు ఎడారి లక్షణాలను ఇది చూపిస్తుంది. ఈవెన్ ఎడారిలో కూడా గ్రో కాగలదు. ఓకేనా, కొంతవరకు. అవిసీనియా ఉప్పు నీటిలో పెరిగేటటువంటి మొక్క. సో ఉప్పు నీటిలో పెరిగే మొక్కలను మనం ఏమని పిలుస్తాం? మాంగ్రూవ్స్ అని పిలుస్తారు. ఓకేనా, మాంగ్రూవ్స్. సుందర్బన్స్ తెలుసు మనకు, పశ్చిమ బెంగాల్ దగ్గర, బంగ్లాదేశ్, మన భారతదేశం బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి దగ్గర ఎక్కువగా ఈ యొక్క సుందర్బన్స్, మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి మనకున్నాయి. ఓకే, సో ఇక్కడ ఈ మాంగ్రూవ్స్ అనేవి ఏం చేస్తాయి? సునామీ బారి నుంచి తీర ప్రాంతాలను రక్షిస్తాయి. ఈవెన్ క్యాజురైనా కూడా కొంతవరకు మనం సముద్ర తీర ప్రాంతాలలో పెంచడానికి అనుకూలం. ఇక జత్రోపా తీసుకుంటే ఈ జత్రోపా మొక్క యొక్క విత్తనాల నుంచి బయోడీజిల్ ను తయారు చేస్తారు. ఓకే, సో ఈ మూడు పక్కన పెడితే ఇక డి ఆప్షన్ తీసుకుంటే గ్లైరిసీడియం. ఈ యొక్క గ్లైరిసీడియంకు సంబంధించి తీసుకున్నప్పుడు గ్లైరిసీడియం మొక్కను మనము పంట పొలంపై గట్ల పైన పెంచవచ్చు. ఓకే, సో ఇట్లా పంట పొలం తీసుకుంటే గట్లు ఉంటాయి. ఈ గట్ల పైన పెంచడం ద్వారా ఏమవుతుందంటే, సో దీని యొక్క వేరు వ్యవస్థ, ఓకేనా, దీని యొక్క వేరు వ్యవస్థ అనేది పంట పొలంలోకి ప్రవేశిస్తుంది. తద్వారా వేరులో ఉండేటటువంటి రైజోబియం బ్యాక్టీరియా సహకారంతో ఇదేం చేస్తుంది? నత్రజని స్థాపన చేస్తుంది. ఓకే, నత్రజని స్థాపనలో నైట్రోజన్ను ఏంగా మారుస్తాయి? నైట్రేట్లుగా మారుస్తాయి. సో ఏ రూపంలో మొక్కలు నత్రజనిని ఉపయోగించుకుంటాయి అంటే నైట్రేట్స్ రూపంలో వినియోగించుకుంటాయి. ఓకే, సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ డి గ్లైరిసీడియం, మాద్రి మొక్క అంటారు. క్లియర్? నెక్స్ట్ ప్రశ్న, RH కారకం అనే పదం సూచించినది. సో RH ఇది ఒక ప్రత్యేక యాంటీజన్, ప్రతిజనకం. ఎక్కడ ఉంటుంది? RBC పైన ఉంటుంది. ఎవరు గుర్తించారు? 1937లో, ఓకేనా, ల్యాండ్ స్టీనర్. 1937లో ల్యాండ్ స్టీనర్ మరియు అలెగ్జాండర్ ఎస్ వీనర్. అలెగ్జాండర్ ఎస్ వీనర్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ యొక్క RH కారకాన్ని గుర్తించారు. ఓకేనా, ఈ RH కారకం ఉన్నటువంటి వ్యక్తులను పాజిటివ్ గాను, లేని వ్యక్తులను నెగటివ్ గా మనము ABO రక్త వర్గాలలో సూచిస్తాం. ఓకే, ABO రక్త వర్గం అంటే రక్త వర్గం A, B, AB మరియు O, 4 రకాల
రక్త వర్గాలలో దీన్ని సూచించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో మరి ఇక్కడ ఈ RH కారకాన్ని మొట్టమొదటిగా రీసస్ అనేటటువంటి కోతిలో గుర్తించారు కాబట్టి దీనిని ఆ కోతి పేరు మీదనే RH కారకంగా చెప్తున్నారు. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ ఏ రీసస్ కారకం. ఓకేనా? రీసస్ కారకం. నెక్స్ట్ ప్రశ్న, పుట్టిన తరువాత కణ విభజన జరగని మనిషిలోని కణజాలం. ఏ అస్థిపంజర కణజాలం, బి నాడీ కణజాలం, సి సంయోజక కణజాలం, డి విభాజ్య కణజాలం. మరి గెస్ చేయగలరండి ఆన్సర్ ఇక్కడ? పుట్టిన తరువాత కణ విభజన జరగని మనిషిలోని కణజాలం అన్నాడు అంటే విభజన చెందే శక్తి లేనటువంటి కణజాలాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఓకే, అస్థిపంజర కణజాలంలో ఖచ్చితంగా విభజన అనేది జరుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఆప్షన్. సంయోజక కణజాలంలో రకరకాల కణజాలాలు, అడిపోజు, రక్తము, టెండాను, లిగమెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో విభజన సాధ్యపడుతుంది. ఇది కూడా సరైనది కాదు. విభాజ్య కణజాలం నిరంతరంగా విభజన చెందుతూ కొత్త కణాలను తయారు చేయగలిగినటువంటిది. మరి ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ బి నాడీ కణజాలం. ఓకేనా? నాడీ కణజాలము న్యూరాన్స్ మరియు గ్లియల్ కణాలతో తయారవుతాయి. ఈ న్యూరాన్స్ లేదా నాడీ కణాలను నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు అంటారు. వీటికి తిరిగి విభజన చెందే సామర్థ్యము ఉండదు. ఎన్టీపీసీ తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ 60 జియోగ్రఫీ అండ్ స్టాండర్డ్ జీకే. బహమాస్ రాజధాని ఏమిటి? ఏ బిస్సావు, బి ఎరెవాన్, సి బెల్మోపాన్, డి నసావు. ఆన్సర్ డి అండి, నసావు. ఎరెవాన్ అండి ఆర్మేనియా. ఆర్మేనియా దేశ రాజధాని ఎరెవాన్ అండి. ఓకేనా? బహమాస్. నెక్స్ట్ వన్, యంగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి ఆంధ్రప్రదేశ్, డి కేరళ. ఆన్సర్ యంగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే ఆన్సర్ ఏ అండి, తమిళనాడు. సో మనకి తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుత తమిళనాడు సీఎం ఎవరు సార్ అంటే పళనిస్వామి అండి, పళనిస్వామి. ఆడ మనకి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి. ప్రస్తుత తమిళనాడు గవర్నర్ అయితే మనకి బన్వర్లాల్ పురోహిత్ అని, బన్వర్లాల్ పురోహిత్ అండి మనకి ప్రస్తుతం ఉన్నటువంటి బన్వర్లాల్ పురోహిత్. ఇక్కడ మనకి తమిళనాడు అనే ప్రధాన నగరం ఏంటి సార్ అంటే చెన్నై నగరం అండి. భారతదేశంలో అతి పొడవైన సముద్ర తీరరేఖ కలిగిన, భారతదేశంలో పొడవైన సముద్ర తీరం కలిగిన నగరం అయితే, సముద్ర తీరం కలిగిన నగరం మనకి ఏంటి సార్ అంటే చెన్నై అని. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రపంచ వాణిజ్య సంస్థ WTO డైరెక్టర్ జనరల్ ఎవరు? ఏ ఆంటోనీ లేక్, బి టెడ్రా అడహానం, సి రాబర్ట్ అజ్వెడో, డి గై రైడర్. సో ఆన్సర్ ఈస్ బి అండి, టెడ్రా అడహానం. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి. దీన్ని 1948లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా సార్ అంటే జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ అండ్ టారిఫ్ అండి, ట్రేడ్ అండ్ టారిఫ్. దీన్ని 1995 జనవరి 1వ తేదీన ఎలా మార్చారు సార్ అంటే మనకి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా పేరు మార్చడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడికి వెళ్తారంటే జెనీవా నగరంలో కలదండి. WTO కావచ్చు, లేదా WHO కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO కావచ్చు, ఇవన్నింటికి ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది సార్ అంటే జెనీవా నగరం. ఓకేనా? ఇక్కడ మనకి టెడ్రా అడహానం అండి. ఓకే, ప్రపంచ వాణిజ్య సంస్థ అండి ఇది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ రంగానికి బోర్లాగ్ అవార్డు ఇవ్వబడుతుంది? బోర్లాగ్ అవార్డు అండి, నార్మన్ బోర్లాగ్ అనే వ్యక్తి మెక్సికన్ సైంటిస్ట్ అండి. ఈయన మెక్సికన్ శాస్త్రవేత్త. ఈ మెక్సికన్ శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నాడో ఈయన నార్మన్ బోర్లాగ్ అనే అవార్డు ఈయనకి పేరు మీదుగా పెట్టడం జరిగింది. ఈయన ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అంటారండి. ప్రపంచ
హరిత విప్లవ పితామహుడు? ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పేరు కలదంటే నార్మన్ బోర్లాగ్. అదే భారతదేశ హరిత విప్లవ పితామహుడు అయితే భారతదేశ హరిత విప్లవ పితామహుడు అయితే ఎవరు సార్ అంటే మనకి ఎంఎస్ స్వామినాథన్ అండి. ఎంఎస్ స్వామినాథన్. ఓకేనా? సో ఈయన పేరు మీదుగా వ్యవసాయ రంగంలో కృషి చేసిన వారికి ప్రతి ఏటా ఇవ్వబడిన అవార్డే మనకున్నటువంటి బోర్లాగ్ అవార్డు అండి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది విప్లవాల్లో గుడ్డు మరియు పౌల్ట్రీ అంటే ఎగ్స్ అండ్ పౌల్ట్రీ ఉత్పత్తికి సంబంధించినది ఏది? సో నూనె గింజలు అంటే నూనె గింజల ఉత్పత్తి అయితే నూనె గింజల ఉత్పత్తికి సంబంధించింది అయితే మనకి ఏంటి సార్ అంటే పసుపు విప్లవం అండి. పాల ఉత్పత్తికి సంబంధించింది అయితే వైట్ రెవల్యూషన్. దీనికోసం చేపట్టిన ప్రాజెక్టే ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ అండి. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్టు. ఈ ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంది దీన్ని 1970లో స్టార్ట్ చేశారని. ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ వైట్ రెవల్యూషన్ అయితే వర్గీస్ కురియన్ అండి. వర్గీస్ కురియన్. ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారు ఆయన్ని. సో వర్గీస్ కురియన్. ఇక్కడ చూసుకుంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అయితే ఎక్కడ ఉంది సార్ అంటే మనకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అయితే ఆనంద్ హర్యానా, మనకి ఆనంద్ ఒకటి గుజరాత్లో ఉంది. జాతీయ పాడి పరిశోధనా సంస్థ అయితే కర్నాలో హర్యానాలో ఉందండి. ఓకేనా? స్వర్ణ విప్లవం అంటే బంగారు విప్లవము. దీనికి పండ్ల ఉత్పత్తిని పెంచడం కోసం చేసిన రెవల్యూషను. గుడ్లు మరియు కోళ్ళ ఉత్పత్తి కోసం చేసేదే రెవల్యూషనే వెండి విప్లవం అండి. ఓకేనా? ఆన్సర్ ఇక్కడ డి అండి. నెక్స్ట్ వన్. ప్రపంచంలో అతి నూతనమైన పర్వతాలు ఏమిటి? ప్రపంచంలోనే అతి నూతనమైనవి అంటే మన భారతదేశంలో ఉత్తరాన ఉన్నటువంటి 3 వరుసల్లో ఉన్న ఈ పర్వతాలు అంటే ఒకటి హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అని. ఇవి హిమాలయాలు. ఇక్కడ ఉన్నటువంటివే ట్రాన్స్ హిమాలయాలు అండి. ఇలా ఉంటాయి ట్రాన్స్ హిమాలయాస్, ఇలా ఉంటాయి. సో మనకి ఈ హిమాలయ పర్వతాలు అనేవి నూతనమైన ముడత పర్వతాలని హిమాలయాలు. ఇవి 50-60 మిలియన్ సంవత్సరాలు 50 నుండి 60 మిలియన్ సంవత్సరాల కిందట ఏర్పడినాయని చెప్పుకుంటాం. దీని యొక్క పొడవు 2400 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. కనీసం 500 కిలోమీటర్ల వెడల్పుతో ఇవి 2400 కిలోమీటర్ల పొడవుతో 500 కిలోమీటర్ల వెడల్పుతో ఇవి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం నుండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు విస్తరించి ఉన్నాయి. ఓకేనా? ప్రపంచంలో అతి పొడవైన పర్వతాలు అని అడిగితే ఆండీస్ పర్వతాలు. ఆరావళి. భారతదేశంలో పురాతనమైన పర్వతాలు మనకి పురాతనమైన పర్వతాలు అంటే ఏంటి సార్ అంటే మనకి ఆరావళి పర్వతాలు అండి. పర్వతాలు ఆరావళి పర్వతాలు. ఓకే, ఇక్కడ ఆన్సర్ బి అండి, హిమాలయ. నెక్స్ట్ వన్. ప్రపంచంలో భారతదేశ జనాభా వాటా ఎంత శాతం? ఏ 17%, బి 19%, సి మనకి 17.7%, డి 18.55% అండి. ఆప్షన్ ఈజ్ సి అండి, 17.7%. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అయితే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా అండి. రెండవ దేశం అని అడిగితే అప్పుడు భారత్ అండి. రెండవ దేశం అయితే భారత్. అతి తక్కువ జనాభా కలిగిన దేశం అని అయితే వాటికన్ సిటీ అండి. వాటికన్ సిటీ. అయితే ఇక్కడ మనకి ఏంటి సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి ఈ జనాభా లెక్కలు మన భారతదేశంలో 1881వ సంవత్సరం నుండి ఆధునిక జనాభా లెక్కలు 10 సంవత్సరాలకు ఒకసారి ప్రారంభించిన గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ అండి. కానీ మొదటిసారిగా భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ జరిగిన సంవత్సరం 1972వ సంవత్సరం లార్డ్ మేయో అనే వ్యక్తి అండి. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ సి అండి. నెక్స్ట్ వన్.
క్రింది వాటిలో చల్లని గ్రహం ఏమిటి? ఏ యురేనస్, బి మార్స్, సి శుక్రుడు, డి బృహస్పతి. ఇక్కడ గ్రహాల అన్నింటికంటే గ్రహాల్లో పెద్దది అంటే గ్రహాలన్నింటికంటే పెద్దది అంటే గురుడని. ప్రకాశవంతమైన గ్రహం కానీ ప్రకాశవంతమైన గ్రహం అవ్వచ్చు, లేదా వేడివంతమైన గ్రహం అవ్వచ్చు, అత్యధిక వేడి కలిగిన గ్రహం అవ్వచ్చు. ఇది మనకి కార్బన్ డైఆక్సైడ్ 90% పైగా ఉన్న గ్రహం అని అడిగితే శుక్రుడు అని. ఇక అరుణ గ్రహం అని అన్న దీన్ని రెడ్ అండి, ఎర్రని ప్లానెట్, ఎర్రని గ్రహం అని అన్న మార్స్ అండి. యురేనస్ అతి చల్లని గ్రహం అండి, శీతల గ్రహం అంటారు, శీతల గ్రహం. దీన్ని మరో పేరు కూడా పిలుస్తుంది, దీన్ని బేబీ బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తారండి. బేబీ బ్లూ ప్లానెట్ అని కూడా పిలిచినటువంటి గ్రహమే యురేనస్. ఇక్కడ చల్లని గ్రహం అంటే బేబీ బ్లూ ప్లానెట్ అంటే నెప్ట్యూన్ అండి, అది ఇంద్రుడు. సో ఇక్కడ మనకి గ్రీన్ ప్లానెట్ అని పేరు ఉందండి. దీనికి ఇంకో పేరు ఏంటి సార్ అంటే గ్రీన్ ప్లానెట్, పచ్చని గ్రహము అనే గ్రహాన్ని గల పేరు అంటే యురేనస్ అని. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని మొత్తం భౌగోళిక భూమిలో భారతదేశం ఎంత శాతం ఉంది? ఏ 16%, బి 2.4%, సి 4.2%, డి 24%. ఆన్సర్ బి అండి, 2.4%. ప్రపంచ భౌగోళిక విస్తీర్ణం మొత్తం భారతదేశం 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచ విస్తీర్ణం ఎన్నో స్థానంలో ఉన్నామంటే 7వ స్థానంలో విస్తరించి ఉన్నామని. మనకంటే ముందు విస్తరించి ఉన్నటువంటి దేశాలు రష్యా కావచ్చు, కెనడా తర్వాత మనకి అమెరికా, ఇప్పుడండి, ఒకప్పుడైతే చైనా ఉండేది. అమెరికా తర్వాత 4th ప్లేస్లో చైనా తర్వాత బ్రెజిల్ తర్వాత అమెరికా, చైనా, రష్యా, కెనడా, బ్రెజిల్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. అండ్ 7th లార్జెస్ట్ కంట్రీ అండి మన భారతదేశం. 7వ స్థానం విస్తీర్ణంలో 2.4% ఉంది. అదే భౌగోళికంగా అంటే ఇందులో నీరు అండ్ భూమి, నీరు పరంగా చూస్తే, ఈ రెండింటి పరంగా చూస్తే ఓన్లీ భూభాగ పరంగా అయితే 2.4 అండి. భూభాగం జలభాగ పరంగా చూస్తే మన యొక్క వాటా 0.57%, 0.57%. వెల్కమ్ టు ఐఏసీ ఆన్లైన్ క్లాసెస్. మరి ఎన్టీపీసీ గ్రాండ్ టెస్ట్ 60లో భాగంగా ఎకానమీలో ఫస్ట్ క్వశ్చన్, ఒక గిఫెన్ గూడ్ కోసం అన్నారండి. గిఫెన్ గూడ్స్ అంటే ఏంటివంటే మనకి ఇక్కడ పప్పులు కానీ, గోధుమలు కానీ, అలాగే ఇంకా మనం యూజ్ చేసేటువంటి పొటాటోస్ కానీ, ఇట్లాంటి గూడ్స్ అన్నిటిని మనం ఏమంటామంటే గిఫెన్ గూడ్స్ అంటాం. గిఫెన్ గూడ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆదాయ ప్రభావం సానుకూలంగా ఉంటుంది, అదేవిధంగా ప్రత్యామ్నాయ ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది అన్నారు. ఆదాయ ప్రభావం సానుకూలంగా ఉంటుంది అంటే ఆదాయం ఎక్కువగా వస్తుంది, అంటే కొనుక్కునేటువంటి వస్తువుల యొక్క విలువ అనేది మారుతుంది అంటున్నారు. ఆదాయం ఎక్కువ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఎక్కువగా కొనుక్కునే ప్రయత్నం చేస్తాం, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆదాయ ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది, అదేవిధంగా ప్రత్యామ్నాయ ప్రభావం సానుకూలంగా ఉంటుంది అన్నారు. ఇక్కడ ఆదాయ ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది అంటే ఆదాయాల్లో వేరియేషన్స్ వచ్చినాయి, ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, మనకి బి అనేది ఆన్సర్ అవుతుంది. ఆదాయ ప్రభావం మరియు ప్రత్యామ్నాయ ప్రభావం రెండూ సానుకూలంగా ఉంటాయన్నారు. అదేవిధంగా ఆదాయం మరియు ప్రత్యామ్నాయ ప్రభావం రెండూ సానుకూలంగా ఉన్నప్పుడు, ఆదాయం ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా వేరే వస్తువులు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. అంటే ఆటోమేటిక్ ఈరోజు ఏంటి అంటే మనకి ఆదాయం ఎక్కువ వస్తున్నప్పుడు ఫుడ్ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఈరోజు ఎక్కువ ఆదాయం వస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తున్నారు, ఆల్టర్నేట్ ఫుడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు మనకి. నెక్స్ట్ ఏమన్నాం, ఆదాయ ప్రభావం మరియు ప్రత్యామ్నాయ ప్రభావం రెండు ప్రతికూలంగా ఉంటాయి అన్నారు. సో ఈ రెండు ఆపోజిట్గా ఉండవు. సో ఇక్కడ ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే ఇక్కడ గిఫెన్ గూడ్స్ మీద ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఎప్పుడు ఆదాయం పెరిగినా కూడా లేదా ఆదాయం తగ్గినా కూడా ఆ వస్తువుల యొక్క కన్జంప్షన్ అనేది ఎక్కువైపోతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిశీలించండి అన్నాడు. ఉపాధి డబ్బు వేతనాలపై ఆధారపడి ఉంటుంది మరియు వేతనాలు తగ్గించడం ద్వారా గణనీయంగా పెంచవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని పిగు అభిప్రాయపడ్డారు. ఉపాధి డబ్బు వేతనాలపై ఆధారపడి ఉంటుంది మరియు వేతనాలను తగ్గించడం ద్వారా గణనీయంగా పెంచవచ్చు అనే అభిప్రాయాన్ని పిగు అభిప్రాయపడ్డారు అన్నాడు. ఇక్కడ
పిగో అనేటువంటి ఆర్థికవేత్త ఏమని చెప్తారు అంటే, ఇక్కడ ఉపాధి మరియు వేతనాలకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తాడండి. ఈయన ఉపాధి మరియు వేతనాలకు ఉన్నటువంటి రిలేషన్షిప్ని తెలియజేస్తాడు. ఏదైనా ఒక దేశంలో వేతనాలు కనుక తగ్గించుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అంటాడు. అంటే తక్కువ వేతనాలు ఇచ్చేటువంటి ఎంప్లాయీస్ వల్ల ఎక్కువ మందికి ఉపాధి కల్పించవచ్చు అంటాడు. అంటే వేతనాలు ఎక్కువగా ఎంప్లాయీస్కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే తక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేయాలి, వేతనాలని తగ్గించడం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు అంటాడు. ఎస్, ఇది పిగో అభిప్రాయం. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక రెండోది ఏమన్నామంటే, ఉద్యోగం చెక్కు చెదరకుండా వదిలివేయడం ద్వారా పెంచగల సమర్థవంతమైనటువంటి డిమాండ్ స్థాయిని బట్టి ఉపాధి ఆధారపడి ఉంటుంది అని జేఎం కీన్స్ చెప్తాడు. కీన్స్ అభిప్రాయం ఏంటి అంటే, ఉద్యోగం చెక్కు చెదరకుండా వదిలివేయడం ద్వారా పెంచగల సమర్థవంతమైనటువంటి డిమాండ్ స్థాయిని బట్టి ఉపాధి ఆధారపడి ఉంటుంది అన్నాడు. అంటే ఉద్యోగంలో ఏ విధమైనటువంటి మార్పు రాదు. అంటే ఇంతకుముందు ఉద్యోగం ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధమైనటువంటి ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగంలో మార్పు ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆ ఉద్యోగానికి ఉండేటువంటి డిమాండ్ స్థాయిని మనం ఇక్కడ పెంచవచ్చు అని చెప్పి అభిప్రాయపడేటువంటి వ్యక్తి ఎవరంటే జేఎం కీన్స్. సో జేఎం కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త అభిప్రాయపడడం జరిగింది. ఈయన ఉపాధి అవకాశాలకి అదేవిధంగా ఉపాధి వల్ల వచ్చేటువంటి మార్కెట్లో పెరిగేటువంటి డిమాండ్ గురించి అభిప్రాయపడేటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 1 and C ఆన్సర్ అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద ఆన్సర్. వెల్కమ్ టు ఐఏసీ ఆన్లైన్ క్లాసెస్. ఇవాళ ఎన్టీపీసీ తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ నెంబర్ 60 హిస్టరీ పేపర్ చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎక్కడ ప్రారంభించారు అనేది క్వశ్చన్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని 1905 సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే గారు ప్రారంభించారు. 1905లో గోపాలకృష్ణ గోఖలే గారు ప్రారంభించారు. దీన్ని భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. ఆన్సర్ మనకి బి అవుతుంది. మరి గోపాలకృష్ణ గోఖలేనే మనం ఏమంటున్నామంటే, ఈయన మహాత్మా గాంధీకి రాజకీయ గురువుగా చెప్తున్నాం మనం. ఈయనని గోపాలకృష్ణ గోఖలేని. అదేవిధంగా భారతదేశం నుంచి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి సభలకు ఎన్నికైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దాదాబాయి నౌరోజీ. సో దాదాబాయి నౌరోజీ మొట్టమొదటిసారిగా ఈ ఇంగ్లాండ్ గవర్నమెంట్ యొక్క పార్లమెంట్కి ఎన్నికైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకి దాదాబాయి నౌరోజీ. ఈయననే మనం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క కురువృద్ధుడు అని పిలుస్తున్నామండి. అలాగే అమెరికా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ గ్వదర్ అనేటువంటి పార్టీని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో లాలా హరిదయాల్ ప్రారంభించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో గ్వదర్ అనేటువంటి పార్టీని. బర్మా ఇప్పుడు మనం మయన్మార్ అని పిలుస్తున్నాం. సో మరి కోకో ఛానల్ అనేది మనకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి ఛానల్ అండి. సో దీన్ని నెహ్రూ కాలంలో మయన్మార్ వాళ్ళకి ఇచ్చివేయడం జరిగింది. సో ప్రస్తుతం చైనాకి భారతదేశానికి మధ్య వివాదాస్పదంగా ఉంది ఈ కోకో ఛానల్ అనేది. సో ఆన్సర్ ఏమవుతుందంటే బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో కనుగొనబడింది? సో ఇక్కడ మనకి అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ సింధు నాగరికతకి సంబంధించి మొట్టమొదటిసారిగా తవ్వకాలను ప్రారంభించారు. 1921 సంవత్సరంలో ఇక్కడ మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్గా ఉన్నటువంటి సర్ దయారాం సహాని తవ్వకాలని ప్రారంభించారు 1921 సంవత్సరంలో. దీనికి సంబంధించి మన ఈ హరప్పా నాగరికతకి సంబంధించి మరి హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో కనుగొనబడింది అంటే 1921 సంవత్సరంలో కనుగొనబడిందండి హరప్పా నాగరికత. ఈ 1921 సంవత్సరాన్నే మనం గొప్ప విభాజక సంవత్సరం అంటున్నాం జనాభా పరంగా. ఈ 1921 సంవత్సరంలోనే మనకి బడ్జెట్ పైన అక్వర్త్ అనేటువంటి కమిటీని నియమించడం జరిగింది. అక్వర్త్ అనేటువంటి కమిటీని నియమించారు 1921లోనే. ఇదే 1921లో తిలక్ నిధికి నిధులు సమకూర్చడంలో భాగంగా మహాత్మా గాంధీ ఆంధ్రాకి రావడం జరిగింది 1921లో. మరి 1935లో భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారండి. ఈ 1935లో ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టాన్నే మనం ఏమంటున్నామంటే భారత రాజ్యాంగానికి నకలు లేదా మాతృక అని పిలుస్తున్నాం 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ని. ఎందుకంటే
1935 భారత ప్రభుత్వ చట్టంలోని మ్యాక్సిమం అంశాలని మన భారత రాజ్యాంగంలో క్రోడీకరించడం జరిగింది. అందుకే దీన్ని నకలు లేదా మాతృక అంటాం 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని. ఈ చట్టం ప్రకారమే భారతదేశంలో గవర్నర్ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టబడింది. ఈ చట్టం ప్రకారమే భారతదేశంలో ఆర్బీఐని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారమే కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితా కూడా ప్రవేశపెట్టడం జరిగింది 1935 ప్రకారం. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభమైందండి. 1942 మార్చ్ 22వ తేదీన భారతదేశానికి క్రిప్స్ మిషన్ భారతదేశానికి రావడం జరిగింది. ఈ క్రిప్స్ మిషన్నే మహాత్మా గాంధీ పోస్ట్ డేటెడ్ చెక్ అని కూడా అభివర్ణించారు. సో ఈ క్రిప్స్ మిషన్నే మహాత్మా గాంధీ. ఎందుకంటే భారతీయులందరూ కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత స్వతంత్రం ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తి మనకి ఈ క్రిప్స్. అందుకే మహాత్మా గాంధీ దీన్ని పోస్ట్ డేటెడ్ చెక్ అని చెప్పడం జరిగింది. అలాగే 1901 సంవత్సరంలో నోబెల్ బహుమతి ప్రారంభమైందండి. ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం. మొదట్లో 5 రంగాల్లో ఈ నోబెల్ బహుమతి ఇచ్చేవాళ్ళు. సో వైద్యంలో కానీ, అదేవిధంగా మనకి ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, లిటరసీ కానీ, అదేవిధంగా పీస్ కానీ, శాంతిలో కానీ. 1969లో 6వ రంగంలో ప్రారంభించారు. సో 6వ రంగంలో మనకి 1969 నుంచి ఇస్తున్నారు ఈ అవార్డుని. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1921 అండి. హరప్పా నాగరికత 1921లో కనుగొనబడింది. ఓవరాల్గా ఆన్సర్ డి. నెక్స్ట్, మహావీరుడి యొక్క తల్లి వర్ధమాన మహావీరుడు అంటున్నాం. వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు జైనిజానికి సంబంధించి. ఈయననే నిజమైనటువంటి జైన మత స్థాపకుడుగా చెప్తున్నాం మనం. ఎందుకంటే 5వ సూత్రాన్ని ప్రవేశపెట్టాడు జైనిజంలో ఈయన. అందుకనే వర్ధమాన మహావీరుణ్ణి నిజమైనటువంటి స్థాపకుడుగా చెప్పుకున్నాం మనం ఈ జైనిజానికి సంబంధించి. మరి ఈ వర్ధమాని మహావీరుడి యొక్క తల్లి త్రిశల. ఈ వర్ధమాన మహావీరుడి యొక్క తల్లి. యశోద భార్య అండి. అలాగే జమాలి ఈ మహావీరుడి యొక్క మేనల్లుడు. అదేవిధంగా మహావీరుడి యొక్క మొదటి శిష్యుడు కూడా ఈ జమాలినే. అదేవిధంగా మహామాయ శుద్ధోదనుడు గౌతమ బుద్ధుడి యొక్క తల్లిదండ్రులు. మహామాయ శుద్ధోదనుడు గౌతమ బుద్ధుడి యొక్క తల్లిదండ్రులు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే త్రిశల. సో మహావీరుడి యొక్క తల్లి త్రిశల. నెక్స్ట్ క్వశ్చన్, ఎపిగ్రఫీ అంటే. సో ఎపిగ్రఫీ అంటే ఇక్కడ ఏంటి అంటే శాసనాల అధ్యయనాన్ని ఏమంటామంటే మనం ఎపిగ్రఫీ అని పిలుస్తున్నామండి. అదేవిధంగా నాణ్యాల అధ్యయనాన్ని న్యూనిస్మాటిక్స్ అని పిలుస్తారు. న్యూనిస్మాటిక్స్ అంటారు మనకి ఇక్కడ నాణ్యాల అధ్యయనాన్ని. మరి ఇక పురాణాల గురించి అధ్యయనం గురించి మనకి పర్టికులర్గా ఏం లేదు. కానీ పురాణాలు అంటే మనకి ఇక్కడ రామాయణం కానీ మహాభారతం కానీ వీటన్నిటిని ఇతిహాసాలు అంటున్నాం. సో ఇక్కడ భౌగోళిక అధ్యయనం అంటున్నాం. జియోగ్రఫికల్ రీసెర్చ్ మనకి జియోగ్రఫీలో భాగంగా మనం చెప్తామండి మనం దీన్ని. సో ఆన్సర్ ఏమవుతుందంటే శాసనాల అధ్యయనం అవుతుంది. ఆన్సర్ మనకి బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అయ్యారు అంటే భోగరాజు పటాభి సీతారామయ్యను ఓడించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్సీకి అధ్యక్షుడు కావడం జరిగింది. మరి పటాభి సీతారామయ్య 1923 సంవత్సరంలో ఆంధ్రా బ్యాంకుని ప్రారంభించినటువంటి వ్యక్తి. ఆంధ్రా బ్యాంకుని భోగరాజు పటాభి సీతారామయ్య మనకి 1923లో ప్రారంభించారు. మచిలీపట్నంలో ప్రారంభించారు. అదేవిధంగా 1948 సంవత్సరంలో స్వతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరంలో ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే భోగరాజు పటాభి సీతారామయ్యనే. అలాగే జవహర్లాల్ నెహ్రూ అన్నాం. స్వతంత్రానికి ముందు 3 సార్లు, స్వతంత్రం తర్వాత 3 సార్లు, 6 సార్లు అత్యధిక సార్లు ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్నాం. ఈయన భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అండి. నవంబర్ 11 ఈయన బర్త్డేని మనం నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుకుంటున్నాం. ఈయన బర్త్డేని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క బర్త్డేని. సో ఈయన భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఇక్కడ మైనారిటీలకి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నాం. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క బర్త్డే అక్టోబర్ 31. ఈయన బర్త్డేని మనం ఏకతా దివస్గా జరుపుకుంటున్నామండి. సో మరి 2019 అక్టోబర్ 31వ తేదీన ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నర్మదా నది ఒడ్డున గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి హోంశాఖ మినిస్టర్, అదేవిధంగా మొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో మరి
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫండమెంటల్ రైట్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. సో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్. అదేవిధంగా ప్రావిన్షియల్ కమిటీకి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి భారత రాజ్యాంగంలో సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే ఈయన పుట్టినరోజుని మనం ఏకతా దివస్గా జరుపుకుంటున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి 562 సంస్థానాల్లో మ్యాక్సిమం సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసినటువంటి ఘనత ఎవరిది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ది. సో ఆన్సర్ ఏమవుతుందంటే పట్టాభి సీతారామయ్య అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏ. 1857 సిపాయిల తిరుగుబాటులో ఎక్కువ తీవ్రత ఎక్కడ జరగలేదు అన్నారు. సో ఇక్కడ ఢిల్లీ అండి. ఢిల్లీ నుండి బహదూర్ షా పార్టిసిపేట్ చేశారు మనకి. బహదూర్ షా 2 పార్టిసిపేట్ చేశారు మనకి ఇక్కడ 57 సిపాయిల తిరుగుబాటులో. అవధ్ నుంచి బేగం హజరత్ మహల్ పార్టిసిపేట్ చేశారు మనకి అవధ్ నుంచి. చంబల్ ప్రాంతం మధ్యప్రదేశ్ నుంచి కూడా సో రకరకాల ఉద్యమకారులు అదేవిధంగా రాణి గైడిన్లో పార్టిసిపేట్ చేశారు మనకి ఇందులో. సో ఇక్కడ బొంబాయిలో పెద్దగా ప్రభావాన్ని చూపలేదనే చెప్పాలి మనం. ఎందుకంటే సో బొంబాయి అనేటువంటి ప్రాంతం అప్పటికే నాగరిక వాతావరణం కలిగినటువంటి ప్రాంతం. సో ఇక్కడ నాగరికులు ఎవరు కూడా 57 సిపాయిల తిరుగుబాటులో పార్టిసిపేట్ చేయలేదు. ఇక్కడ జమీందారులు కానీ ధనవంతులు కానీ రాజ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలేదు. సో ఇక్కడ 1857 సిపాయిల తిరుగుబాటు విఫలం కావడానికి ఇది కూడా ప్రధానమైన కారణంగా మనం చెప్పవచ్చు. మరి ఎవరు పార్టిసిపేట్ చేశారు దీంట్లో అంటే ఇక్కడ కేవలం మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, సో వీళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేశారు. మన దగ్గర సరైనటువంటి ఆయుధాలు లేవు, భారతీయుల మధ్య ఐక్యత లేదు. ఈ అన్నిటి కారణాల వల్ల 1857 సిపాయిల తిరుగుబాటు అనేది విఫలమైంది. సో 1857 సిపాయిల తిరుగుబాటు యొక్క ఫలితం ఏంటి అంటే 1885 డిసెంబర్ 28వ తేదీన భారతీయుల మధ్య ఐక్యత పెంచడం కోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏవో హ్యూమ్, డబ్ల్యూసీ బెనర్జీ ఇద్దరు కూడా ప్రారంభించడం జరిగింది. సో 1857 సిపాయిల తిరుగుబాటు విఫలం యొక్క ఫలితం ఏంటి అంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయింది. 1858 నుంచి డైరెక్ట్గా రాణి పాలన భారతదేశంలో ప్రారంభమైంది. సో ఆన్సర్ ఏంటి అంటే బొంబాయి అనేది మనకి ఆన్సర్ సి అండి. సో ఇవి మనకి క్వశ్చన్స్ దీంట్లో. భారత పాలనలో ప్రతినిధి మరియు ప్రజాదరణ పొందిన అంశాన్ని ప్రవేశపెట్టడానికి మొదటి ప్రయత్నం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 86, 92, 1909, భారత ప్రభుత్వ చట్టం 1919. చూడండి ఒకసారి క్వశ్చన్ ఏమడుతున్నాడు సార్ అంటే భారత పాలనలో ప్రతినిధిని ప్రజాదరణ పొందిన అంశాన్ని ప్రవేశపెట్టారంట. మొదటిసారిగా ఈ విధంగా జరిగిందంట. అంటే మనకి కౌన్సిల్ యాక్ట్లు చెప్పుకున్నాం. మనం కౌన్సిల్ యాక్ట్లు అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనం 1861 ఒకటి, 1892 ఒకటి, 1909 ఈ మూడు కూడా కౌన్సిల్ యాక్ట్లు అని చెప్పుకున్నాం. ఈ మూడిటి ప్రకారం ఏం జరుగుతూ ఉంది సార్ అంటే ఒక్కొక్క చట్టం ప్రకారం కొంత మాడిఫై చేసుకుంటూ వస్తూ ఉన్నారు. 1961 ఏం చేశారు, కొంతమంది భారతీయులని శాసనసభలో తీసుకున్నారు. తర్వాత 92 జరిగింది, ఒక 6 మంది భారతీయులను శాసనసభలో తీసుకున్నారు. 1909 ఏం చేశారు, గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక భారతీయ ఎస్పీ సిన్హాని తీసుకున్నారు. అది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే భారతీయ పాలనలో ఒక ప్రతినిధిని తీసుకున్నారు. ఇది మొట్టమొదటిసారికి ఎప్పుడు సార్ అంటే 61లో జరిగింది. ఇది రైట్ ఆన్సర్. కొంత ప్రతినిధుల పేర్లు చెప్పలేదు మనకి. 92లో 6 మంది పేర్లు చెప్పారు మనకి. దాదాబాయి నవరోజు, బిలిగ్రామ్ ఇలాంటి మనకి రాజ్బిహారీ ఘోష్ ఇలాంటి చాలామంది పేర్లు ఉన్నారు మనకి. ఇది మనకి ఆన్సర్ ఏ. ఇక మనకి జాబితా 1, జాబితా 2 ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి సార్ అంటే క్వశ్చన్ చదవగాకండి, టైం వేస్ట్. క్వశ్చన్ చదవద్దు, టైం వేస్ట్. ఇలా ఉన్నాయంటే మనం మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ నిర్దేశక సూత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి సార్, ఐర్లాండ్. అత్యవసర శక్తి జర్మనీ. యూనియన్ అండ్ స్టేట్ అనేది కెనడా ప్రభుత్వం నుంచి. సవరణలు సౌత్ ఆఫ్రికా. మనం తెలిసిన వాటిని ఫస్ట్ చేసుకుందాం. మీకేం చెప్పుకున్నాము, సవరణ సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా అని చెప్పుకున్నాం. సో కాబట్టి డి అనేది ఆన్సర్ 4 కిందికి వస్తుంది. డి అనేది ఆన్సర్ 4 ఎక్కడుంది మనకి, ఈ రెండిట్లో ఉన్నది. సో కాబట్టి మనకి ప్రకారం ఏం చేసుకుందాం మనము, ఇది కాకపోవచ్చు, ఇది కాకపోవచ్చు, అవి అఫ్కోర్స్ అనమాట. ఇక నిర్దేశక నియమాలు అన్నప్పుడు మీకేం చెప్పాను, మనకు డిపిఎస్పి అనే పదాన్ని చెప్పుకున్నాం. సో డిపిఎస్పి అంటే ఏం చెప్పుకున్నాం, డిఎస్పి అవ్వైతే ఎస్పీ అవుతాడు, అది నా కోరిక అని చెప్పేసి ఐ అనే పదం మీకు చెప్పాను. ఐ అంటే ఐర్లాండ్. అంటే ఏ వచ్చరికి 1 కిందికి వస్తుంది. ఏ 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. అంటే ఈ రెండు తప్పు అనమాట. అంతే ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది మనకి, రెండు తప్పు. అయితే దీంట్లో అవ్వాలా, దీంట్లో అవ్వాలా, ఇది కూడా తప్పు అని మనకు తెలిసిపోయింది. నాకు తెలిసి ఎగ్జాక్ట్గా ఇదే ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏ1 అయిపోయింది కదా. అత్యవసర పరిస్థితి మీకు ఇంగ్లీష్ పదం మీకు చెప్పాను, ఎమర్జెన్సీ, జర్మనీ, ఈ పదాలు తీసుకున్నాము రైట్. ఎమర్జెన్సీ, జర్మనీ. కాబట్టి ఈ 2 పదాలు సెట్ అయినాయి. బి రైట్ ఆన్సర్. ఇంకా అన్ని కూడా కరెక్ట్ అయిందంటే సి కూడా రైట్ ఆన్సరే. యూనియన్ అండ్ స్టేట్ అంటారనమాట. కెనడా ప్రభుత్వం నుంచి ఏం చేసుకున్నాము, రాష్ట్రము, కేంద్రము. సో కేంద్రం బలంగా ఉండాలి, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు సరిగా ఉండాలనేది కెనడా నుంచి తెచ్చుకున్నాం. కా అనే పదం రాగానే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ఇది క్వశ్చన్ అనమాట. ఇక నెక్స్ట్ భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో
ఏ రాజ్యాంగ సవరణదారు ఏర్పాటు చేశారు? 9వ షెడ్యూల్ అనేది తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెట్టారంట. దానికోసం ఏం చేశారంట, ఒక సవరణ ఏంటిది, ఆ సవరణ పెట్టారని అడుగుతా ఉన్నారు. మొదటిది 8వ, 9వ, 42వ అంటే మొదటి రాజ్యాంగ సవరణ. అంటే మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత 9వ షెడ్యూల్ తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు సార్ అంటే మొదటి రాజ్యాంగ సవరణ 1951. 50లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 51 నుంచి మనం తీసుకుంటూ వచ్చాము. 9వ రాజ్యాంగ సవరణ ఏంటి సార్ అంటే భూ సంస్కరణలు. తర్వాత దీన్ని ఏమంటామంటే జమీందారీ విధానము రద్దు అని చెప్పేసి తీసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఆన్సర్ వచ్చరికి ఏ మొదటి రాజ్యాంగ సవరణ.